15వ అధ్యాయం 7వ వాక్యం చదవండి ఎవరైనా. యోహాను సువార్త 15:7. ఇంకా చదవండి నేనా. ఎఫ్సిబా మైక్ లేదా? మైక్ తీసుకొని కూర్చుంటే మేలును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండే ఎడల చూసారా, మీకు ఏది ఇష్టమో అడుగుడి. అమ్మా, ఏది ఇష్టమో, ఏది ఇష్టమైనా సరే అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అది దేవుని యొక్క వాక్యం. ఓకే, మీరు నేను ప్రార్థనకి సంబంధించి బైబిల్ స్టడీలో ఉన్నాం. చాలా జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యమైన విషయాలు నేర్చుకుంటా ఉన్నాం. ప్రార్థనలో ఆల్రెడీ చాలా ముఖ్యమైన విషయాలు కవర్ చేసాం. ఫస్ట్ సెక్షన్ మనం కవర్ చేసినది నేర్చుకోండేది వై ప్రే, ఎందుకు ప్రార్థన చేయాలా, ఎందుకు ప్రార్థన చేయాలమ్మా. ప్రార్థన చేయకోకుంటే నువ్వు నేను శోధనలో పడతాం, కష్టాల్లో పడతాం, ఇరుకు ఇబ్బందుల్లో పడతాం పిల్లరా. అర్థమైందా? ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, ప్రార్థన మనం దేవునికి అనుమతి ఇచ్చేది. ప్రార్థన అంటే ఏదో నీ టైంని ఆడ కూర్చొని ఏదో మంత్రాలు చదివేదో లేకుంటే ఏదో చేసి కూర్చొని నో. ప్రార్థన అంటే నువ్వు దేవునికి నీ జీవితంలో అనుమతిస్తావు. నువ్వు దేవునికి అనుమతి లేదనుకో, ప్రార్థన ద్వారా నువ్వు శోధనలో పడతావు. శోధన అంటే ప్రతి విధమైన కష్టాలు సమస్యలు నువ్వు పడిపోతావు. సాతాను ఉండేదే ఈ లోకంలో కష్టాల్లో, శోధనలో, రోగంలో, బాధలో పడేసేదానికి నువ్వు పడేదానికి వీలు లేదు. ఎందుకంటే నువ్వు పడకుండా ఉండేదానికి దేవుడు నీకు కావలసినవన్నీ ఇచ్చి ఉన్నాడు. అయితే ప్రార్థన ద్వారా దేవునికి నువ్వు పర్మిషన్ ఇస్తావు. ప్రభా, ఈ యొక్క ప్రాంతంలో నువ్వు పనిచేయి, నా కుటుంబంలో పనిచేయి, పిల్లల్లో పనిచేయి, ఉద్యోగంలో పనిచేయి. ప్రతి చోట దేవుణ్ణి నువ్వు ఆహ్వానించనిది దేవుడు నీ జీవితంలో ఏం చేయడు. బాగా గుర్తుపెట్టుకునైనా. అందుకే యేసుప్రభు అన్నాడు, ప్రార్థించండి లేకుంటే శోధనలో పడతావు. నిన్న వారం నేను ఆల్రెడీ వాక్యం చదివి చెప్పాను. శిష్యులు పడుకుంటా అంటే అనిన మాట ఇవి. మనకు శోధనలో పడేసేది ప్రార్థన చేయకుండా అడ్డుపడేది ఏంటంటే నిద్ర. దాన్ని కంట్రోల్ చేయగలిగితే మీరు ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు. ఉదయం తొందరగా లేచి ప్రార్థనలో సమయం గడపండి. ప్రార్థనలో ఏం చేయాలా ఇవి మనం వింటూనే ఉన్నాం, కానీ మీకు సింపుల్గా చెప్పాలంటే ప్రార్థనలో ఎక్కువగా డిక్లరేషన్ పెట్టుకోండి పిల్లరా. డిక్లేర్ చేయండి వాక్యాన్ని డిక్లేర్ చేయడమే ప్రార్థన. నీ పిల్లల గురించి దేవుడు ఏం చెప్పాడో దాన్ని దేవుని ఎదుట చెప్పును. నీ డబ్బు గురించి దేవుడు ఏం చెప్పాడో చెప్పు. నీ యొక్క ఆరోగ్యం గురించి దేవుడు ఏం చెప్పాడో దాన్ని డిక్లేర్ చేయి దేవుని ఎదుట. ఇది నువ్వు చెప్పిండేది ప్రభా. సో అది ప్రార్థన అంటే పిల్లరా. నువ్వు డిక్లేర్ చేయలేదనుకో, నువ్వు దేవునికి పర్మిషన్ ఇవ్వడంలా. దేవునికి పర్మిషన్ ఇవ్వలేదనుకో, ఆటోమేటిక్గా శత్రువు నువ్వు పర్మిషన్ ఇస్తాను. సో అందుకే ప్రార్థనని ఈజీగా తీసుకోవద్దండి. నువ్వు ప్రార్థన చేయడము లేదు అంటే నువ్వు కష్టాల్లో పడేకి రెడీ అవుతున్నావు అని అర్థం. ఒకటే రోజులో కష్టాల్లో పడవును. వాడు పన్నీడు, వానికి బాగా తెలుసు. వాడు పాము, వాడు సాతాను నిన్ను వెంటనే శోధనలో పన్నీడు, వెంటనే కష్టాల్లో పన్నీడు, వెంటనే భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ రావు, వెంటనే నీ భర్త చేయకూడని తప్పులు చేసేదానికి వెంటనే వాడు దొబ్బడు. నీ పిల్లలు బ్యాడ్ ఫ్రెండ్షిప్లో, చెడ్డ స్నేహితంలో పోయేదానికి వెంటనే పుష్ చేయడు వాడు. నువ్వు అనుకుంటా అంతా బాగానే జరుగుతుందిలే ప్రార్థన లేకుండా కూడా. ఓసారి అనిపిస్తుంది మిగతా వాళ్ళకంటే నేనే బాగున్నాను ప్రార్థన చేసే వాళ్ళకంటే. నీకు భ్రమపరుస్తాడు వాడు. నువ్వు ప్రార్థన లేకపోవడం వల్ల ఇప్పుడు ఉన్న కష్టాలు ఉండేది నీకు. గుర్తుపెట్టుకో, సృష్టికర్తగు దేవుడు, నేను అయినండి పర్లేదు ముందర చూడండి. సృష్టికర్తగు దేవుడు తన యొక్క ప్రిన్సిపల్ని, తన యొక్క సిద్ధాంతాలని నీకోసం మానుకోడు. నువ్వు ఎన్ని కష్టాల్లో అయిపోయినా యోబులాగా ఆయన నీ మార్గంలోకి రాడు, నువ్వే ఆయన మార్గంలోకి పోవాలా. అందుకని జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా ఈ యొక్క అలవాటుని పెట్టుకోండి. ప్రార్థన చేయడం కంపల్సరీ, మస్ట్ అండ్ షుడ్. అర్థమైందా? కనీసం ఒక క్రైస్తవుడి కనీసం అంటే యేసుప్రభు నోట్లో నుంచి వచ్చినమాట 1 గంట అయినా మీరు నేను ప్రార్థనలో గడపాలా రోజుకి. ఈవెన్ మీరు ఒక స్ట్రెచ్లో గడుపుకోకున్నా
కనీసం 1/2 అవర్ పొద్దున, 1/2 అవర్ ఈవినింగ్ పెట్టుకోండి. మీ నిద్ర సుఖమయంగా ఉంటుంది, మీ శరీరం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. శోధనలో పడితే చాలా కష్టాల్లో పడతారు నైనా. ఇవి సంపాదించుకుని వెళ్ళిపోతాయి, అనవసరంగా పేరు చెడగొట్టుకుంటావు, ఇబ్బందుల్లో పడతావు. సో అందుకనే ప్రార్థన జీవితాన్ని ఆప్షన్గా పెట్టుకోవద్దండి. ప్రార్థన కంపల్సరీ, డెఫినెట్. అది ప్రార్థన ద్వారా నీ జీవితంలోకి దేవుని ఆహ్వానిస్తావు. ఓకే, నీకు ప్రార్థన చేయడం రాకుంటే నీకోసం అన్ని బుక్స్ అందరి దగ్గర ఉన్నాయి. ఓకే, ఆ బుక్స్ తీసుకోండి, కొద్ది రోజులు, ఒక 7-8 months మీరు దాన్ని ఫాలో చేస్తే బైహార్ట్ అయిపోతుంది మీకు. భర్త గురించి ఊరికే కొట్లాడితే మారడు ఆయన. నా మాట వినండి, ఇది ఆత్మల లోకం. ఒక వ్యక్తి అంత కఠోరంగా ఉన్నాడు, కఠినంగా ఉన్నాడు అంటే దానికి అర్థం ఏంటి? ఆ మనస్సుని కఠోరం చేసే ఆత్మ పని చేస్తూ ఉంది, నీకు కనపడదు అది. సో నువ్వు వాక్యం చెప్పినప్పుడు వాక్యము ఆ వ్యక్తిని విడిపిస్తుంది. ఆటోమేటిక్గా ఆ వ్యక్తి మంచిగా ప్రవర్తించడం మొదలు పెడతాడు నీతో. ఓకే, సో అందుకనే ప్రార్థన అవసరం. ఓకే, సో రెండవది ఆల్రెడీ మనం కవర్ చేసుకున్నాం. నా ప్రార్థన విశ్వాసంతో నిండిన ప్రార్థనే ఉండాలి పిల్లరా. ఏంటి విశ్వాసంతో నిండిన ప్రార్థన అంటే, నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని ప్రార్థనలో విడుదల చేసావో అదే విశ్వాసంతో నిండిన ప్రార్థన. నిన్న వారం కూడా చెప్పాను, నేను చాలాసార్లు ఈ విషయం చెప్పా. దేవుడు అన్నిటికంటే ఎత్తుగా పెట్టిండేది ఏదాన్నంటే వాక్యాన్ని. 138వ కీర్తన 2వ వాక్యంలో మీరు చదివినట్లయితే, జనరలీ మనం ఏమంటాం, అన్ని నామముల కంటే పైనామం ఎవరి నామము? యేసు నామం పిల్లరా. కానీ తెలుసా మీకు బైబిల్ ఏమంటుందో? యేసు నామానికంటే పైన ఏదాన్ని పెట్టాడు? 38:2 పెట్టలేదు నైనా? 138:2, నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు. వాక్యానికి గౌరవం ఉండేది స్వర్గంలో. బంగారు, వెండి, ముత్యాలకు కాదు విలువ ఉండేది ఆడ. అవన్నీ వాళ్ళు రోడ్లకి, గోడలకి, పునాదులకి, వాళ్ళ కూర్చునే చైర్లకు వాడుకుంటారు. మనకిడ చాలా విలువైంది ఏందిమా? బంగారు, ముత్యాలు, లేక డైమండ్స్, పర్ల్స్. ఇక్కడ అన్నిటికంటే టాప్ అవి, అక్కడ అన్నిటికంటే లో అవి. అక్కడ అన్నిటికంటే టాప్ ఏంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని నువ్వు తీసుకొని జీవిస్తూ ఉంటే నీ జీవితము దేవుణ్ణి ఎప్పుడు ఆనందింపజేస్తుంది. ఓకే, ఉదాహరణకి పరిస్థితులు బాగాలేవు, ఇంట్లో, ఆఫీసులో ఏదో సమస్య, లేకుంటే శరీరంలో సమస్య ఉంది. ఈ యొక్క కష్టాల్లో, సమస్యల్లో ఉన్నప్పుడు నువ్వు దేవుని ఎదుట అంటావు, తండ్రి నీ వాక్యము నిజమైంది, ఇవన్నీ తాత్కాలికము, ఇవి నిలబడవు నా శరీరంలో, నా పిల్లల జీవితంలో ఇవి నిలబడలేవు. నీ వాక్యం నిజం, నువ్వు చెప్పింది నిజం, నువ్వు చెప్పిందే నేను నమ్ముతా, నీ చెప్పిందే నేను చెప్తా, నీ వాక్యమే సర్వం, నీ వాక్యం నిజం నువ్వు అంటావే, అది స్వర్గానికి ఆనందం ఇచ్చేది, అది దేవుణ్ణి మహిమపరిచేది. ప్రభా, పరిస్థితులు ఎట్లున్నా నువ్వు నిజమైన దేవుడివి, నువ్వు చెప్పిందే నిజం. అదే జరుగుతుంది నా భర్త జీవితంలో, అదే జరుగుతుంది మా కుటుంబంలో. ఈరోజు ఈ పరిస్థితిని నేను మాట్లాడను తండ్రి, ఈ పరిస్థితి తాత్కాలికము, నువ్వు చెప్పిందే శాశ్వతం అంటావే, స్వర్గం మురిసిపోతుంది, దేవుడు సంతోషిస్తాడు, దేవుని హృదయం ఆనందిస్తుంది. అదే ప్రార్థన అంటే. ప్రార్థనకి బేస్ ఏంటి? వాక్యం. ప్రార్థనకి వాక్యం బేస్, వాక్యం సర్వం పిల్లరా. అర్థమవుతుందా? ఎన్నో సమస్యలు అయిపోతున్నావు, కానీ నువ్వు వాక్యాన్ని బట్టి మురిసిపోతా అంటావే, నువ్వు వాక్యాన్ని బట్టి సెలబ్రేట్ చేసుకుంటా అంటావే. నేను ప్రైజెస్ వర్షిప్లో చెప్పాను, సెల్ గ్రూప్లో, మీరు వినండి. దాంట్లో ఎందుకు యోసేపు అంత స్థితికి వెళ్ళగలిగాడంటే, వాళ్ళు వాక్యాన్ని బట్టి డ్యాన్స్ చేసుకునే వాళ్ళు. ఆ ప్రతి క్షణం జైల్లో వేస్తారా, వేసుకోండి, నన్ను బండలు తుడసమంటారా, తుడుస్తాను నేను, ఇంకేంటమ్మా, ఏం అమ్ముతారా, అమ్ముకోండిరా, మీరు ఏం చేస్తారో నా జీవితంతో చేసుకోండి, నాకు తెలిసిపోయింది నేను ఎవరినో, నాకు తెలిసిపోయింది నేను ఎవరినో, నేనే ఈ దేశానికి దిక్కు ఒకరోజు,
నా దేవుడు చెప్పాడు, సూర్యుడు చంద్రుడు నా ముందర నమస్కారం చేస్తారని, సూర్యుడు చంద్రుడు మనుషులు నా ఎదుట సాగిలపడతారని. ఆ టైం వచ్చేంత వరకు నేను ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి డ్యాన్స్ చేసుకుంటూ ఉంటా జీవితంలో. మిగతా మధ్యలో వచ్చేటివన్నీ కేర్ చేయను నేను. రండి, ఎవరోసారో రండి. అది దేవుణ్ణి సంతోషపరిచేది. నా జీవితంలో ఏందన్నా రానిండి, మధ్యలో ఏందన్నా తేనిండి సాతాను, ఏదన్నా డ్యాన్స్ ఆడినిండి, మా డ్రామా ఆడినిండి, మీరు నేను నవ్వాలని చూసి, రే ఇది తాత్కాలికమరా, నువ్వు నన్నేం చేయలేవురా, మరణాన్ని దాటి జీవంలోకి ప్రవేశించి ఉన్నా, దేవుడు నేను కలిసి జీవిస్తాను ఈ సృష్టిలో, మాకు ఎవర్రా ఓటమి ఇచ్చేది అని నేను ఎప్పుడు వాగ్దానాలను బట్టి ఆనందిస్తాంటే అది దేవునికి ఇష్టం. అందుకే ప్రార్థన అంటే పిల్లలు ఏదో గడగడ బడబడ చెప్పేది కాదు, ప్రార్థనలో పోయి. అందుకే ప్రార్థన చేయబుద్ధి కాదు మీకు చాలామందికి. ప్రార్థన అంటే చూడండి, నేనండి ముందర చూడండి. దేవుడు అన్నీ ఇచ్చేసాడు మనకి. తన కుమారుడిని ఇచ్చేసిన వాడు ఇంకా మీకు ఏమీ అంటాడు. భక్తికి జీవానికి కావాల్సిన అన్నీ ఇచ్చేసాడు నీకు నాకు. నీ కళ్ళ నుంచి క్యాన్సర్ రోగాన్ని తీసే అధికారం నీకు ఆల్రెడీ ఇచ్చేసాడు ఆయన. నువ్వు హాస్పిటల్ ముఖం చూడకుండా నువ్వు పోయి హాస్పిటల్లో ఉన్న వాళ్ళని డిశ్చార్జ్ చేసేదానికి నీకు ఆల్రెడీ అభిషేకించాడు దేవుడు. అన్నీ ఇచ్చేసాడు, ఓకేనా? అన్నీ ఇచ్చేసాడు దేవుడు. ఇప్పుడు దేవుడు అంటాడు, నువ్వేమంటావు ఇప్పుడు? నేను అన్నీ ఇచ్చేసా, నీ జవాబు ఏంటి? అది ప్రార్థన అంటే. ప్రార్థనలు ఏదో బడబడబడ మనం కనడం కాదు, అందరి తెలియనట్లు అన్నీ తెలుసు ఆయనకి. ఆయమా నీ గురించి అన్నీ తెలుసు ఆయనకి. నీ దినములు ఆయన లెక్కించి తన గ్రంథంలో రాసుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే ప్రార్థనలో, నువ్వు ఏం చెప్తావు? ఇప్పుడు ఇది పరిస్థితి ఇది ఉంది, నువ్వేమంటావు ఈ పరిస్థితి గురించి? నేను చెప్పిండే చెప్తావా, ఏం చెప్తావు నువ్వు అప్పుడు అంటావు, నువ్వు చెప్పినదే నేను చెప్తా, ఇది తాత్కాలికం, ఇది కాదు శాశ్వతం. నా దేహంలో నువ్వు ఉండి నా దేహాన్ని అనుక్షణం ఆరోగ్యంతో నింపుతున్నావు, అది శాశ్వతం. ఇది తాత్కాలికం తండ్రి, నేను నీ పక్షం నిలబడతా. అందుకే నేను ఎప్పుడు చెప్తున్నా, ప్రార్థన అంటే ఏడుపు కాదు పిల్లరా. నేను చాలాసార్లు టీవీలో అప్పుడప్పుడు వాక్యం ఏడుసండి అప్పుడు దేవుడు ఎన్నో, అది పెద్ద అబద్ధం. అది ఏడుపు, అది వేరే సంగతి. ఏడుస్తాం, మంచిది ఏడవడం. ఎవరి గురించి? దేవుడు ఇయ్యలేదని కాదు, దేవుడు ఏం చేయలేడం లేదే అని కాదు, అయ్యో నా కష్టాలు ఇన్నా అని కాదు. మనం ప్రార్థనలో ఏడ్చాల్సింది ఎస్పెషల్లీ ఇంటర్సెసరీ ప్రేయర్లో. అది ఇప్పుడు కాదు, మళ్ళీ వస్తుంది, మనం చెప్తాను నేను మీకు. ఇతరుల యొక్క పీడను చూసి మనము ఆ బాధతో మనం అట్లా, అది ఓకే, అది అట్లా కన్నీరు కాదు. ఇంకా కొంతమంది క్రైస్తవులు ఏమన్నా ఏడిస్తే అప్పుడు దిగుతాడు ఆయన కిందికి. నో సార్, అట్లా ఏడిస్తే దిగేవాడంటే ఈ ప్రపంచంలో క్రైస్తవులు ఎంత ఏడుస్తున్నాడు చెప్పండి. మనిషి ఎంత ఏడుస్తున్నాడు. పోనీ క్రైస్తవులు ఎంత ఏడుస్తా, ఎట్లుండాల్సిందే జీవితం ఈరోజు క్రైస్తవులది. పొరపాటు పడకండి. ఆయన అన్నీ చేసేసాడు. ఇప్పుడు ఏదో నువ్వు ఏడిస్తే లేసి, అయ్యో పాపం ఏడుస్తాందే, మన పిల్లల్ని పాప మంచిది పాపం అని ఏదో లేసి చేసే ఏం లేదు. ఆయన అన్నీ చేసేసాడు. నేను ప్రార్థనలో ఏడ్చే కంటే ఆయన వాక్యాన్ని తీసుకొని, నువ్వు ఇది చెప్పావు తండ్రి, ఇదే జరుగును గాక, ఇదే జరుగుతుంది. ఆకాశం భూమి నాకు వ్యతిరేకంగా నిలబడినా సరే నేను నీతో నిలబడతానా, నీ వాక్యంతో నిలబడతానా. ఈ కుటుంబంలో ఇదే జరుగును గాక, ఈ సంఘంలో ఇదే జరుగును గాక. ఈ శరీరం నేను పంచుకుంటా ఉన్నాం, ఇద్దరు కలిసి నడుస్తాను ఈ సృష్టిలో. ఈ శరీరం గురించి నువ్వు ఏం చెప్పావో అదే జరుగును గాక, అదే జరుగుతుంది తండ్రి. అది దేవునికి సంతోషం ఇచ్చేది. అది విశ్వాసంతో కూడిన ప్రార్థన. నువ్వు వాక్యం మీద నిలబడి ప్రార్థన చేసా, అదే విశ్వాసంతో నిండిన ప్రార్థన. ఓకే, ఇవన్నీ చూసుకున్నాం. నిన్న వారం నేను ఇంకో విషయాన్ని మీ ముందర తీసుకొచ్చాను. ఏదది? ఆన్సర్డ్ ప్రేయర్స్. మీరు నేను ప్రార్థన చేసినప్పుడు అంతా దేవుడు జవాబిస్తాడు. ఇది తీసి పెట్టేసిన పక్కన ప్రార్థన చేసే దేవుడు ఇప్పుడు ఎస్ అంటాడు, ఓసారి నో అంటాడు, ఓసారి వెయిట్ అంటాడు, ఓసారి పో అంటాడు, ఓసారి కూర్చో, అంత అబద్ధం. అదే
నువ్వు ఎప్పుడు అడుగుతావో దేవుడు వెంటనే ఇచ్చే దేవుడు ఆయన. ఓకే, ఎస్పెషలీ ద పవర్ ఆఫ్ ప్రేయర్ ఆఫ్ పిటిషన్. నిన్న వారం చెప్పాను నేను, అనేక రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు ప్రీచ్ చేస్తాండేది, బైబిల్ స్టడీ మనం చూసుకుంటా ఉండేది ప్రేయర్ ఆఫ్ పిటిషన్, యాచన ప్రార్థన. సింపుల్గా అనంతపురం భాషలో నీ కోరికను దేవుని దగ్గర చెప్పి ఆ కోరికను నెరవేర్చుకునేదే ప్రేయర్ ఆఫ్ పిటిషన్ అంటే, ప్రేయర్ ఆఫ్ యాచన అంటే, ప్రేయర్ ఆఫ్ కోరిక. ఓకేనా? ఎందుకంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకుండా. ఓకే, వేరే ప్రార్థనలు ఉన్నాయి, ప్రేయర్ ఆఫ్ డెడికేషన్, ప్రేయర్ ఆఫ్ ఇంటర్సెషన్, ప్రేయర్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్, చాలా ప్రార్థన. అవన్నీ వేరే రూల్స్ ఉన్నాయి. బాగా అర్థం చేసుకున్నాయినా. ప్లీజ్ మీరు బయట పోయి కన్ఫ్యూజ్ కావద్దండి. ఎందుకంటే కన్ఫ్యూజ్ చేసేవాడు ఆల్రెడీ ఉన్నాడు, వాడు చాలామంది వాడుతున్నాడు కన్ఫ్యూజ్ చేయడానికి. సింపుల్గా నేను ఇప్పుడు ప్రీచ్ చేస్తానేది కొన్ని వారాలు ప్రేయర్ ఆఫ్ పిటిషన్, నాట్ ప్రేయర్ ఆఫ్ వేరే. ప్రతి ప్రార్థనకి రూల్స్ వేరే ఉన్నాయి. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తానే సబ్జెక్టు ప్రేయర్ ఆఫ్ పిటిషన్, ప్రేయర్ ఆఫ్ యాచన, ప్రేయర్ ఆఫ్ కోరిక నెరవేర్చుకోవడం. ఆ ప్రార్థనలో నువ్వు ఏదడిగినా దేవుడు వెంటనే వింటాడు, వెంటనే జవాబిస్తాడు. అమ్మ అర్థమైందా? సో అందుకే యోహాను సువార్త 15:7 ఏం రాబడి చదవండి ఎవరండి. యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అమ్మ అర్థమైందా? ఇది ప్రేయర్ ఆఫ్ పిటిషన్ అంటే. ఏమంటున్నాడు ప్రభువు తన నోటితో? నా యందు మీరు నేను ఎవరెందు ఉన్నాం? నాకు దేవుని కృప, దేవుని చిత్తం ఉండే ఈ 2 ఆదివారాలు కాకుండా మళ్ళా ఆదివారము నేను చెప్పాలని ఆశపడతానా, నా యందు మీరంటే ఏంటని. మీరు వింటే మీ రక్తం ఉడుకుతుంది పిల్లరా. నేను ఎవరితోనో చెప్తాను, నిన్ననే చెప్పాను నిన్న. సో ఈ సృష్టిలో ఇప్పుడు వద్దులేని మళ్ళీ టైం అవుతుంది. ఎనీహౌ ఇన్ క్రైస్ట్ నేను మళ్ళా మీకు రావాలా, అది వస్తాము. నా యందు మీరు అంటే యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన మీరు నేను అందు ఎవరెందు ఉన్నాం? భయపడక గిట్టి చెప్పండి, ఎవరెందు? యేసై యందు ఉన్నాం. ఇక వాక్య ప్రకారము నా యందు అన్నప్పుడు యేసు ప్రభు నా యందు ఆయనలో ఉన్నాం. అమ్మా నాకెందుకో చెప్పబుద్ది రాబుద్ది, వద్దు, టైం చాలా అవుతుంది నాకు అక్కడ పోతే. ఇన్ క్రైస్ట్ అనే పదం ఉంది చూసారా. మీకు తెలుసా, నువ్వు నేను దేవుళ్ళలో దాగి ఉన్నాం. మీ చేతుల్లో జేబులో రుమాలు ఉందా కదా? రుమాలు ఏడుంది? జేబులో ఉంది. అది ఇన్ క్రైస్ట్ అంటే. నువ్వు నేను ఎక్కడున్నాం? యేసులో ఉన్నాం. అందుకే బైబిల్ అంటుంది, నిన్ను ఎవరైనా ముట్టుకోవాలంటే నన్ను ముట్టుకున్నాక నిన్ను ముట్టుకుంటాడని. తెలుసా? అది జీవితం మీద, అది ఇన్ క్రైస్ట్ అంటే. ఈ సృష్టిలో ఎవ్వడు నన్ను తాకలేడుమా. సార్ నువ్వు అట్లా అంటాను, మమ్మల్ని అందరి తాకుతానే ఉన్నారంటే నువ్వు ఏం చేస్తానంటే, చేప కదా బయటకు వచ్చేసిందే దాంట్లో నుంచి, చెరువులో నుంచి మాటికి బయటకు వచ్చి నిలబడతాను. సో ఓకే, అవన్నీ వేరే స్టోరీ, డిఫరెంట్ ఇష్యూ అది. ఓకే, దీన్ని కేంద్రీకరించ, మన టైం చాలా తక్కువ ఉంది, నాకు చాలా చెప్పాలి. నా యందు మీరును ఉన్నాం మనము. ఇప్పుడు అంటాడు మీ యందు యేసుప్రభుని, మీ యందు నేనున్నాను అని. మీ యందు నా మాటలు ఉన్నాడలా ఏదడిగా. సో ఓకే, అర్థమవుతుందా? ఏదన్నా అడుగును, ఇది ప్రేయర్ ఆఫ్ పిటిషన్. ఏదన్నా అడుగు అంటే ఏమడగల? వాక్యంలో ఉండాల. అర్థమైందా? మళ్ళీ ఏందో అడిగావు, పక్కనోడు చచ్చిపోవాలి ప్రభా ఈ దెబ్బకని. నాకు ఆమె ఇట్లా అనింది వస్తా అంటే పోయేటప్పుడు కాలు ఇరిగిపోలా, నువ్వు ఏమన్నా అడిగితే ఇస్తానన్నావు, అది చల్లవు. ఇక్కడ ఉండాలా. అసలు ప్రేమలో లేకుంటే నీ ప్రార్థన విన్నాడు దేవుడు. ప్రేమ లేకుంటే ప్రార్థన ఆగిపోతుంది. ఎప్పుడు ఇంకోటి చెడు ఎప్పుడు కోరుకోకూడదు మనం. నువ్వు చెడు కోరుకుంటున్నావు అంటే నువ్వు ప్రార్థనలు ఎట్లా వినపడవు, నువ్వు ఇబ్బందులు పడతావు. ఓకే, మనం ప్రార్థన ఏమున్నా శత్రువుకి విరోధంగా ఉండాలి. ఓకేనా? ఆ తర్వాత ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో నీ కోరిక, ఓకే, ఏదన్నా అడుగు. నీ కోరిక ఆయన ఇచ్చినటువన్నీ నువ్వు ఏదన్నా అడగచ్చు. భక్తికి జీవన్ కాసి అన్నీ ఇచ్చేసాడు. ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా అడుగును. ఓకే, ఇది ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో. ఓకే, నేను నిన్న వారం చెప్పాను, ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో ఒక కండిషన్ నిన్నసారి నేర్చుకున్నాం. ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో ఎప్పుడు కూడా
మీకు ఉండాల్సిన ప్రేయర్ ఆఫ్ పిటిషన్ అంటే అర్థమవుతుంది కదమ్మా. యాచన లేదంటే కోరిక. నీ కోరికలు నెరవేర్చుకునే ప్రార్థనలో ఫస్ట్ నీకు ఉండాల్సిన గుణం ఏంటంటే, నాకు ఉండాల్సిన గుణం ఏమంటే, నువ్వు నేను ఎప్పుడు కూడా ఫస్ట్ పాయింట్ నేను ఈ కన్విన్స్ అయి ఉండాలా. కన్విన్స్ ఏమంటే తెలుగులో అమ్మా ఒప్పుకోవాలా. నేను ఒప్పించబడ ఫస్ట్ అది ఉండాలా. ఏమని? దేవుడు నా ప్రార్థనను వింటాడని. ఇది ఫస్ట్ పెట్టుకోను, ఫస్ట్ ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో పోకముందు. అందుకే బైబిల్లో ఏం రాయబడింది? 33:3 ఇర్మియా గ్రంథంలో, కాల్ అంటు మీ ఐ విల్ ఆన్సర్ యూ, ఐ విల్ ఆన్సర్. దేవుడికి చాలా ఇష్టం నీకు నాకు జవాబు ఇవ్వాలని. అందుకనే నేను ప్రార్థనలో, ముఖ్యంగా ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో నీకు ఫస్ట్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, నువ్వు ఈ విషయంతో కన్విన్స్ అయి ఉండాలా, కాన్ఫిడెన్స్లో ఉండాలి. ఏంటి? దేవుడు ప్రార్థన వినే దేవుడు. ఎట్లయితే నిన్న వారం కూడా చెప్పాను, స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుందో అదే ప్రేయర్ ఆఫ్ పిటిషన్. నువ్వు ప్రార్థన చేస్తుంటే నీకు జవాబు దొరుకుతుంది. ఎందుకంటే ఆయన అన్నీ నీకు ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి వెయిట్ చేస్తాడు ఆయనే, నువ్వు ఎప్పుడు అడుగుతావా ఆయనకి అని. ఓకే, సో ఫస్ట్ కండిషన్ ఏంటి? మీరు నేను ఏం కలిగి ఉండాలా? ఖచ్చితంగా నా ప్రార్థన వింటాడు ఆయన అనే ఒక నిర్దిష్టం, ఏమంటే తెలుగు నాకు మళ్ళీ తప్పు మాట మాట్లాడదు, నిశ్చయము. అలా నిశ్చయం కలిగి ఉండాలి నేను. ఇది చాలా ముఖ్యము. రెండవది, నేను ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో మీరు దేవుని దగ్గర ఏ పిటిషన్ పెట్టినా వాక్యముతో పెట్టాలి. అదే వాక్యంలో లేనిది ఏంది దేవుని దగ్గర పెట్టకూడదు మనం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, నువ్వు ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో దేవుని దగ్గర వాక్యంతోనే పోలా, వాక్యంలో ఉండేదే నువ్వు అడగాల దేవునికి. వాక్యంలో లేనిది నీకు దేవుడు ఏంది అడగకూడదు దేవునికి. అందుకే నీకు వాక్యం తెలిసినలా. అర్థమైందా? ఈ 2 కండిషన్స్ చాలా ముఖ్యం ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో. ఓకే, ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఓకే, నీకు వాక్యం మిగతాది విన్నప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్పాను ఇప్పటివరకు, ఏం చెప్పాలో, ఎలా పోవాలో. ఓకే, ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో ఎప్పుడు కూడా ఈ 4 విషయాలు నీ హృదయంలో ఉండాలా నువ్వు చేసేటప్పుడు. ఇప్పుడు చెప్పబోయే 4 విషయాలు. ఓకే, ఫస్ట్ నువ్వు ఎప్పుడు కన్విన్స్ అయి ఉండాలా, ఆయన ఎప్పుడు నా ప్రార్థన వినవాడు. డౌటే పడద్దు, ఆయన ప్రార్థన వినడనే డౌట్ పడదు ఎప్పటికీ. ఈవెన్ నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన ప్రార్థన వింటాడు, ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి. కాల్ అంటూ మీ ఐ విల్ ఆన్సర్ యూ. నాకు పిలిచి నువ్వు ప్రార్థన చేయి, నేను నీకు ప్రార్థనకి జవాబు ఇస్తాను. నీతిమంతుల ప్రార్థనకి చెవి ఒగ్గి ఉంటాను. నీతిమంతుల ప్రార్థన ఆయనకు చాలా ఆనందం ఇస్తుందని రాయబడింది. ఆయనే అడిగాడు, అడుగుడి ఇవ్వను అన్నాడు. ఆయనే అన్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు ఉన్నాయలా ఏందన్నా అడగండి అన్నాడు. ఓకే, సో రెండవది, నువ్వు ఎప్పుడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏది అడుగుతున్నా వాక్యంతో అడగాల, వాక్యాన్ని చెప్పాలా ఆయన దగ్గర. ఇది నువ్వు చెప్పినావు, ఇది చేయమని. ఓకే, సో ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో మనము ఈ యొక్క ప్రార్థనలో ఈ 4 విషయాలు నేను ఎప్పుడు అర్థం చేసుకుని ఉండాలా, కలిగి ఉండాలా. ఏంటి ఆ 4 విషయాలంటే, ఫస్ట్ది, నేను ఈ యొక్క మాటను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా, దేవుడు ప్రతిదీ నా కొరకు చేసేసాడు. గాడ్ హ్యాస్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. దేవుడు చేయలేనిది ఏది లేదు నీ కొరకు నా కొరకు, అన్నీ చేసేసాడు. చాలాసార్లు ఈ మాట చెప్పా, భక్తికి జీవన్ కావాల్సిన అన్నీ ఇచ్చేసాడు. అంతేకాకుండా మీకు నాకు అన్నీ ఇవ్వాలని ఏదో ఇప్పుడు నువ్వు అడిగితే అయ్యో నాకు తెలియదే ఇట్లా కూడా సమస్యలు వస్తాయా, ఇది కూడా అడుగుతారా ప్రజలు, ఉండి ఇప్పుడే తయారు చేస్తాను. నో, ఆల్రెడీ ఎవ్రీథింగ్ హ్యాస్ డన్, ఎవ్రీథింగ్ హ్యాస్ ప్రిపేర్డ్ అండ్ గివెన్ టు అస్. ఓకే, ఇది నాకు ఎప్పుడు తెలిసినలా, ఇది అవుతుందో కాదో, ఇది జరుగుతుందో కాదో. నేను నిన్న సెల్ గ్రూప్లో చెప్పాను కదా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ సాక్ష్యం కదా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన ఫాదర్ పెద్ద పోలీస్ ఆఫీసర్, బ్రాహ్మణులు వాళ్ళు. ఆ పిల్లోడు వాళ్ళ నాయనకి చెప్పాలని భయపడేవాడు.
తను యేసుప్రభుని నమ్ముకున్నానని. అయితే ఓ రోజు వాళ్ళ ఫాదర్కి అర్థమైంది వీడు యేసుప్రభుని నమ్ముకున్నాడని. వాళ్ళ ఫాదర్ పిలిచాడు. ఆయన పోలీస్ ఆఫీసర్, చాలా మంచి వ్యక్తి. ఆయన కూడా మంచి ఏదేమంటారు, అది బ్రాహ్మణ కుటుంబం, బాగా ఆ విధంగా ఉండే కుటుంబం అది. సరే, ఈయన సీక్రెట్ బిలీవర్. ఇతను ఈ యొక్క ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళ నాయన, ఆ కుటుంబం అంతా మంచి ఉద్యోగస్తుడు. వాళ్ళ డాడీ ఇంకా అడుగుతున్నాడు, ఇంకా చెప్పాలా తప్పదని చెప్పేశాడు. అయ్యా ఫాదర్, నేను యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన ఆ మాట అంటూనే నాకు చాలా ఇదిగా ఆయన అన్నాడు, మనం బ్రాహ్మణును ఎట్లా చేస్తావు ఇది అన్నప్పుడు, డాడీ ఇంకో మాట అడుగుతాను నీకు, దానికి జవాబు ఇచ్చిన తర్వాత నేను జవాబు ఇస్తాను అన్నాడు. ఏంటి అడగమంటే, నువ్వు ఎప్పుడు పాపం చేయలేదని అడిగాడండి. డాడీ నాకు ఒకే ప్రశ్నకి జవాబు ఇవ్వలేను, నువ్వు పాపం చేయలేదు అన్నప్పుడు తండ్రి అన్నాడంట, నువ్వు నా చిన్నప్పటి నుంచి నన్ను చూస్తాను, నేను ఎంత నీతిగా బ్రతుకుతానో, నువ్వు ఎవడని చూసావో నేను పాపం చేసేది అన్నాడంట. కొడుకు అన్నాడంట, నేను నీకు అడుగుతానే ప్రశ్నకు నువ్వు స్ట్రైట్గా జవాబు డాడీ అని. నువ్వు ఎప్పుడైనా పాపం చేసావా జీవితంలో అని చెప్పి, ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ పిల్లడు తన కొడుకు లోపల ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ తండ్రి, ఇది అద్భుతమైన సమయము, నువ్వు మా ఫాదర్ని కన్విక్ట్ చేయి, నువ్వు తాకు ఆ వ్యక్తిని, ఇది ఈ అవకాశాన్ని పొనిద్దు అని ప్రార్థన చేసుకుంటూ వాళ్ళ డాడీకి అడుగుతున్నాడు. రెండోసారి ఎప్పుడైతే అడిగాడో ఆయన, నువ్వు పాపం చేయలేదు అన్నప్పుడు, ఈయన బ్రాహ్మణుడు, నిష్ఠ బ్రాహ్మణుడు, ఆ టైపు పెద్ద ఆఫీసరు. ఏం జరిగిందో తెలుసా మీకు వీడియో పంపించాను, మీరు విన్నారో లేదో చాలామంది. లేచి ఆ యొక్క కొడుకు ఎదుట సాష్టాంగ పడినాడు, ఏడవడం మొదలుపెట్టాడు, గోంగులు పెట్టి ఏడవడం మొదలుపెట్టాడు. కొడుకు అర్థం కాలే. కొడుకు తెలుసు అనుకోండి, దేవుడు కన్విన్స్ చేసి దేవుడు అన్నాడు, కొడుకు అన్నాడు, డాడీ యేసు ప్రభు ద్వారానే నీ యొక్క పాప క్షమాపణ. పిల్లరా, వెంటనే ఏం జరిగింది అసలు, ఆ వ్యక్తి లేచి రక్షణ పొందుకొని తన కుటుంబం అందరు పిలిచి, యేసు ప్రభుని మనం అందరూ నమ్ముకోవాలా, ఆయన తప్ప ఇంకో ప్రభు లేడని కుటుంబం నమ్ముకున్నారు. ఆ తర్వాత వాళ్ళ బంధువులందరినీ, దాదాపు 130 మంది బ్రాహ్మణుల్ని యేసు ప్రభుని రక్షణగా అంగీకరించారు ఈ వ్యక్తి ద్వారా. ఎందుకు ఈ మాట మీకు ఈ సాయంకాలం నేను చెప్తున్నానంటే, పిల్లరా, దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో ఎప్పుడు పనిచేస్తూ ఉంటాడు. దేవుడు మనలో పనిచేస్తాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళాడు. ఓకే, సో జాగ్రత్త వినండి పిల్లరా, మీకు నాకు సమస్తము ఇవ్వాలనే దేవుడు మనలో నుంచి పాపాన్ని తొలగించిండేది. మీకు నాకు అడ్డంకేది, దేవుడి నుంచి దీవెనలు పొందుకోకుండా అడ్డంకేది పాపము. ఈ పాపాన్నే తొలగించాడు దేవుడు. ఎందుకు తెలుసా? నీకు అన్నీ ఇవ్వాలి అని. ఎందుకంటే ఇది అడ్డుపడేది కాబట్టి తొలగించాడు. తొలగించడానికి ఏం చేశాడు పిల్లరా? యాక్చువల్గా చెప్పాలంటే తనే మనిషిగా వచ్చి మన గురించి చనిపోయాడు. ఓకే, బిబ్లికల్ స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ ప్రకారము తన కుమారుని పంపించాడు. ఆయనే మనిషిగా వచ్చాడు. సో తన కుమారుని పంపించి ఈ పాపమంతటిని తీసుకొని తన మీద వేసాడు. ఎందుకో తెలుసా? నువ్వు అడిగినప్పుడల్లా నిన్ను దీవించేదానికి. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పాను, కండిషన్ ఏంటి? నువ్వు ఎప్పుడు ఆ అష్యూరెన్స్లో ఉండాలా. అమ్మా, నువ్వు ఏ దాంట్లో ఉండాలా? నువ్వు యొక్క కన్విన్స్ అయి ఉండాలి, నాకు దేవుడు ఖచ్చితంగా ప్రార్థనకి జవాబిస్తాడని. ఓకే, సో జాగ్రత్త, నీకు దీవించాలనే ఆయన. బైబిల్ ఉంటుంది, ఒకప్పుడు మనం శత్రువులం ఆయనకి. అయితే బైబిల్ ఏముంటుంది? ఇప్పుడు మీరు నేను ఆయనకు కుమారులము కుమార్తెలుగా చేయబడి ఉన్నాం. కారణం ఏమిటి? సిలువ మరణం ద్వారా. అందుకే రోమిలు రాసిన పత్రిక 8:10 మనం చాలాసార్లు చదివాం, మీరు వారసులు, క్రీస్తుతో జత వారసులుగా చేయబడి ఉన్నారు. మీరు యోహాను పత్రిక చదివితే మొదటి యోహాను 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4, మీరు నేను పిల్లలమని పిలుస్తాడు అక్కడ. మీరు నేను దేవుని పిల్లలం. ఒక అర్థమైందా? సో పిల్లరా, ఫస్ట్ పాయింట్ ఏమంటున్నానంటే, దేవుడు మీకు నాకు ప్రతిదీ చేశాడు. ఆయన మీకు నాకు కావాల్సినది అన్నీ చేశాడు. ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఏంటంటే, ఈ ప్రార్థనలో దేవుడు నా కొరకు అన్నీ చేశాడు. అందుకే నాకు దేవుడు ఏది ఈకుండా వెనకాడ్డు, అన్నీ ఇచ్చే దేవుడు. ఓకే, అందుకే పాపంని కూడా తొలగించి, పాపం నాకు అడ్డుపడతా ఉంది కాబట్టి తొలగించి నిన్ను నన్ను బిడలుగా చేసుకొని ఈరోజు అన్నీ ఇవ్వాలని బిడలుగా చేసుకున్నది. అంతేకాకుండా మీరు బైబిల్లో చదివినట్లయితే దేవుడు
మీకు నాకు అన్నీ ఇవ్వాలని చెప్పి పాపాన్ని తొలగించడమే కాకుండా నీతో నాతో నిబంధన చేసుకున్నాడు ఆయన. దాన్నే కొత్త నిబంధన అంటాం. పాత నిబంధన అబ్రహాము దేవుని మధ్య జరిగింది. కొత్త నిబంధన మనకు దేవునికి మధ్యలో యేసు ప్రభు రక్తం ద్వారా జరిగింది. కొత్త నిబంధనలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే పాత నిబంధనలో ఉన్న ఆశీర్వాదాలు అన్నీ ప్లస్ కొత్త నిబంధనలో ఉన్న ఆశీర్వాదాలు కూడా మనకు లభించాయి. అందుకే యేసు ప్రభు మత్తయి సువార్త 26, 27, 28 అంటాడు, ఇది రక్తము మాంసం వాళ్ళకి ఇచ్చి, అంటే రొట్టె రసాన్ని ఇచ్చి, ఇది నా శరీరము, ఇది నా రక్తం, మీ కొరకు చిందించబడుతున్న రక్తం, నిబంధన రక్తం అన్నాడు. సో ఏంది నిబంధన అంటే అర్థము? నిబంధన అంటే నావన్నీయు నీవి, నీవన్నీయు నావి. ఇప్పుడు దాంట్లో పోయే టైం లేదు, కానీ పాత నిబంధనల గురించి మీరు చాలా కాలం క్రితం చెప్పాను నేను, కొన్ని ఏళ్ళ క్రితం. నిబంధన అంటే అందుకే రక్తంతో నిబంధన చేసేవాళ్ళు. అబ్రహాముకి దేవుడికి నిబంధన జరిగింది. దేవుడు అన్నాడు, నావన్నీ నీవి. నిబంధన ప్రకారము అబ్రహాం అన్నీ దేవునివి. అందుకే అబ్రహాముకి దేవుడు కుమారుడు ఇమ్మన్నప్పుడు ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే అబ్రహాం కుమారుడు, ఎవరు కుమారుడు? ఇప్పుడు దేవుని. సో అందుకే ఆ తర్వాత దేవుడు అన్నాడు, నీ కుమారుడిని ఇచ్చేదానికి వెనకాలేదు కాబట్టి నా కుమారుడిని నీకు ఇస్తానని. అదే జరిగినది. ఓకే, ఎనియో నిబంధన అంటే అర్థం చేసుకోండి. నిబంధన అంటే ఆయనవన్నీ మనవి, మనవన్నీ ఆయనవి. అది మనలో నిబంధనలో. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆయనవన్నీ మనవి, అన్నీ మనకి ఇచ్చేశాడు, ఏది ఆయన పెట్టుకోలేదు. ఇప్పుడేనండి, అయితే ఇవి మన జీవితంలో ఆటోమేటిక్గా రావు. అన్నీ ఇచ్చేసినప్పటికీ ఆటోమేటిక్గా మన జీవితంలో వచ్చి పడవు. ఇవన్నీ మన జీవితంలోకి రావాలి అంటే, మా ఇంటనవా దేవుడు అన్నీ ఇచ్చేశాడు, కానీ మన జీవితంలో రావాలి అంటే నువ్వు నేను దేవునికి పర్మిషన్ ఇవ్వాలి. నీవు నేను దేవునికి పర్మిషన్ ఇచ్చినప్పుడు అవన్నీ మన జీవితంలో వస్తాయి. నీవు నేను కోఆపరేట్ చేయాలా. ఎక్కడ కోఆపరేట్ చేస్తాం దేవునికి? ఎక్కడ పర్మిషన్ ఇస్తాం దేవునికి? ప్రార్థన. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు తన వాక్య ప్రకారము కుమారుడు ద్వారా అన్నీ మీకు నాకు ఇచ్చేశాడు. అయితే ఆటోమేటిక్గా ఇవి నా జీవితంలో రావు. మీరు నేను దేవునికి ప్రార్థన ద్వారా పర్మిషన్ ఇవ్వాలా. ప్రార్థన ద్వారా దేవునికి మనము కోఆపరేట్ చేయాలా. అర్థమవుతుందా నాన్న? అందుకే అక్కడ యేసుప్రభు అన్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు ఉన్నాయడలా ఏమన్నా అడుగు నేను ఇస్తానని. మీరు నేను పర్మిషన్ ఇవ్వకుంటే, కోఆపరేట్ చేయకుంటే, ఇది చెప్పావు కదా ఇది చేయమని ఆయన అన్నీ ఇచ్చినా నువ్వు అనుభవించలేవు. ఉదాహరణకి ఇన్ని దీవెనలన్నీ వాగ్దానాలన్నీ దేవుడు ఇచ్చేసాడు, మనకి ఇచ్చాడు కదా, మన దగ్గర ఎందుకు లేవు? ఎందుకంటే ఆటోమేటిక్గా రావు. ఆటోమేటిక్గా మన జీవితంలో అన్నీ వచ్చేస్తూ ఉంటే ఈ పాటికి మనము ఉన్న ఇబ్బందుల్లో ఉండేవాళ్ళం కాదు. సో ఇప్పుడన్నా అర్థం చేసుకోండి, ఎందుకు లేవంటే మీ జీవితంలో ఉండాల్సినటువన్నీ నువ్వు నోరు తెరిచి పర్మిషన్ ఇవ్వడంలా దేవునికి, కోఆపరేట్ చేయడంలా దేవునికి. నువ్వు నేను ఎప్పుడైతే కోఆపరేట్ చేసాం దేవునికి, అడుగుతామో విశ్వాసంతో ఆయన దగ్గర మనం అడుగుతామో మనకు అన్నీ ఇచ్చే దేవుడు పిల్లరా. ఓకే, అందుకనే బైబిల్ అంటుంది వాట్సో ఎవర్ యు డిజైర్. ఇంగ్లీష్లో చాలా బాగా మార్క్స్ వార్త 11:24 మార్క్స్ వార్త 11:24 మీరు చదివితే ఇంగ్లీష్లో కేజీ వర్షన్లో వాట్సో ఎవర్ యు డిజైర్. అక్కడ అన్నాడు యేసుప్రభు, నా యందు మీరును మీ యందు నా మాటలు ఉన్నాడలా ఏదన్నా అడగన్నాడు. ఇక్కడ అంటాడు వాట్సో ఎవర్ యు డిజైర్ అని, పక్కనే ఏమన్నాడు తెలుసా? ప్రే, ఆస్క్. కొన్ని వర్షన్స్లో వాట్సో ఎవర్ యు డిజైర్ ఆస్క్. దేర్ఫోర్ ఐ సే అంటు యు వాట్ థింగ్స్ సో ఎవర్ యు డిజైర్ వెన్ యు ప్రే. చూసారా? సో మొదటిది ఏంటంటే ఈ యొక్క ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో దేవుడు నాకు అన్నీ ఇచ్చేశాడు, కానీ ఆటోమేటిక్గా అన్నీ రావు. అవి తెచ్చుకోవాలి అంటే నా జీవితంలో నా కోరికల్ని వాట్సో ఎవర్ యు డిజైర్, అది ఏదన్నా కావచ్చు, అది నువ్వు ఎంతవరకు అడగవో ఆయనకి, ప్రార్థన ద్వారా నువ్వు పర్మిషన్ ఇవ్వో దేవునికి, దేవుడు నీ జీవితంలో చేయలేడు. అది అంతే ప్రిన్సిపల్. అది
కొన్ని ఫ్రీగా నువ్వు అడగకముందే వచ్చేసాయి. లాస్ట్ వీక్ కూడా చెప్పాను, సూర్యుడికి నువ్వు అడగవు, దేవుని అడగలే మనము, చంద్రుని అడగలే, వర్షాలను అడగలే, ఇవన్నీ దేవుడు ఆటోమేటిక్గా ఇస్తాడు. ఈవెన్ తన కుమారుని కూడా నువ్వు అడగకముందే ఇచ్చేశాడు. కానీ ఆ రక్షణ నువ్వు పొందుకోవాలి అంటే నువ్వు అడగాలి ఆయన్ని, యేసయ్యా నువ్వు నా ప్రభువుగా ఉండని, యేసయ్యా నేను నమ్ముతున్నా నీవే రక్షకుడివి, నువ్వే నా పాపానికి పరిహారం అని నువ్వు చెప్పినప్పుడు నువ్వు ఆయన కోఆపరేట్ చేస్తున్నావు, నువ్వు ఆయనకు పర్మిషన్ ఇస్తున్నావు కాబట్టి రక్షింపడతావు. ఇదే విధంగా తన చేతి నుంచి ఏది తీసుకోవాలన్నా ప్రార్థనలో నువ్వు దేవునికి వాక్యం పర్మిషన్ ఇవ్వాల. అర్థమైందనైనా ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో ఆయనైతే అన్నీ ఇచ్చేశాడు, నువ్వు ఇప్పుడు పర్మిషన్ ఇవ్వాలా. అది ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సి, నువ్వు నేను గుర్తుపెట్టుకోవాల్సిందే. ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో నీ కోరికను నెరవేర్చుకునే విషయంలో, అది పిల్లల విషయమైనా, భర్త విషయమైనా, కుటుంబం ఎవరి విషయమైనా. రెండవ పాయింట్, నీ కోరిక గురించి బైబిల్ ఏం చెప్తా ఉంది అది నీకు తెలిసి ఉండాల. అందుకే నిన్న వారం చెప్పాను నేను మీకు, ఇది మత గ్రంథం కాదు, ఇది మత గ్రంథం కాదు. నిన్న వారం చెప్పాను నేను కొన్ని విషయాలు దానికి సంబంధించి. ఇది మత గ్రంథం కాదు, ఇది జీవమిచ్చే గ్రంథం. ఇది దేవుని యొక్క హృదయము, దేవుని యొక్క మైండ్, దేవుని యొక్క హార్ట్. ఇది మత గ్రంథం కాదు. లాస్ట్ టైం నేను చెప్పా, చాలామంది దీన్ని ముద్దు పెట్టుకొని పెట్టేస్తా అంటారు, మంచిదే, తప్పేం లేదనుకోండి. కొంతమంది కళ్ళకు అద్దు కూడా, నేను దాన్ని కూడా అబ్జెక్షన్ చేయను. కొంతమంది దయాలు పట్టినప్పుడు వాళ్ళ మీద కొడతా అంటారు, కొట్టద్దండి పాపం, కొట్టద్దు, దెబ్బ తగులుతుంది వాళ్ళకి. ఆ దయ్యం పోయిన తర్వాత తలను వస్తుంది వాళ్ళకి. కొన్ని చోట్ల చూశాను, దీన్ని తీసుకొని దయ్యంకి ఏం దెబ్బ తగులుతుంది చెప్పండి? దయ్యానికి దెబ్బ ఎట్లా తగులుతుంది? ఎట్లా తగులుతుంది దెబ్బ చెప్పండి మీరు? పోనీ అది కొంతమంది అసలుకి ఓన్లేండి. సో ఓకే, ఎందుకు జీవగ్రంథం ఇచ్చినది, దేవుడు గ్రంథం ఇచ్చినది? నిన్న వారం ఇంకోటి చెప్పాను, చెప్పండి ఏం చెప్పాను? ఏం చెప్పా బైబిల్ గురించి నేను? చెప్పలా? నిన్న సెల్ గ్రూప్లో చెప్పా, కులేపా ఏంటి మా బైబిల్? నేను మధ్యాహ్నం సమజేసాను రజియాకి, నీకు ఇద్దరికి. గట్టి చెప్పు. వజ్రం కాదు, వజ్రాల మూట. ఏ మూట? వజ్రాల మూట. ఇది ఏ మూటమా? అబద్ధం కాదు, మీరు బైబిల్లో రాసిన వాక్యం చెప్తాను. కీర్తనకారుడు ఏమన్నాడు 19:10లో? విస్తారమైన మేలిమి బంగారు కంటే నీ వాక్యము కోరదగినది. 119, 162లో ఏం రాబట్టి చూడండి. పెట్టు నేను అది, మళ్ళీ మీరు అబద్ధం అనుకున్నారు. అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటే నువ్వు కోరదగింది ఏంది? దేవుని వాక్యం. పిల్లరా, అర్థమైందని మీకు? ఇంకో చోట 119, 162లో ఏం చెప్పాడు? విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. చూసారా ఏ దాని గురించి సంతోషిస్తున్నాడు కీర్తనకారుడు? దేవుని విస్తారమైన దోపుడు సొమ్ము పక్కనుంది, ఇక్కడ వాక్యం ఉంది. దావీదు ఏమంటున్నాడు తెలుసా? అది కాదు, ఇది నాకు కావాలా. అర్థమైందా పిల్లరా? మనం అనుకుంటాం, ఏది సార్ ఎంత తప్పు పని చేశానో దావీదు, అంత బంగారు ఇడిచిపెట్టి. లేదు బిడ్డ, ఏం చేస్తావు బంగారుని? ఇది నిన్ను స్వర్గంలో తీసుకెళ్ళేది. ఇది నువ్వు అనుక్షణం ఆనందంగా ఉండేటట్లు. బంగారు చేస్తుంది ఆనందంగా ఉండేటట్లా? అది ఆనందంగా ఉండేటట్లు చేసింటే ఈ అరాచకం ఉండదు ప్రపంచంలో. మొన్న ఒక అతన్ని పట్టుకున్నారు, పంజాబ్ ఒక ఎవరు ఏసీపీనా డీసీపీ ఎవరైనా టాప్ మోస్ట్లో ఉంటాడు, డీసీపీనా పైన డీసీ. ఆయన ఇల్లు చూపించారు, మొత్తం బంగారు. ఎంత తిన్నాడు మహానుభావుడు, అంతా చూపిస్తారు సిబిఐ వాళ్ళు పట్టుకొని. సో నాకు అనిపించింది, నీకు వచ్చే జీతం చాలు కదా నాయనా, హ్యాపీగా బతకదు కదా పిల్లలతో. ఈరోజు చూడు ఏం పరిస్థితి. ఓకే, కానీ నీ దగ్గర వాక్యం ఉందనుకో, అన్నీ తెచ్చిస్తుందమ్మా. అమ్మ ఏం చేస్తావు? అనారోగ్యం వస్తే డాక్టర్ అన్నారనుకో మేమేం చేయలేమని, అప్పుడేం చేస్తావు? ఏం చేస్తావు? నేను చెప్తున్నా మీకు,
వాక్యం ఎప్పుడు నిజం పిల్లరా. దేవుడు ఎప్పుడు అబద్ధం చెప్పడు. నిజంగా ఇదే మనం ఉండాల్సిందే. విస్తారమైన దోపుడు సొమ్ముది కంటే నీ వాక్యము కోరదగింది. నీ వాక్యం నాకు కావాలి స్వామి. ఎందుకంటే వాక్యం ద్వారా సమాధానం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, తృప్తి వస్తుంది, పిల్లల జీవితాలు మారుతాయి, భర్త భార్య లైక్ ఏందన్నా నువ్వు సృష్టించవచ్చు వాక్యం ద్వారా. నిజమేది. అందుకే ఇది ఏంది వజ్రాల మూట. లాస్ట్ టైం చెప్పాను నీకు, పోయేటప్పుడు నేను ఒక గిఫ్ట్ ఇచ్చి అన్నాను అనుకో, దాంట్లో వజ్రాలు పెట్టినాను బ్రదర్ నీ కోసము ప్రేమతో అన్నప్పుడు ఏం చేస్తావు? ఇంటికి పోయి అమ్మ ఆ వజ్రాల మూటని ఆ గిఫ్ట్ని ఆడ పడేస్తావా? అట్లా అంటే గిఫ్ట్ని తీసిపోయి షెల్ఫ్లో పెట్టి రేపు వారం ఆలోచిస్తాంలే దీని గురించి అంటావా? ఏం చేస్తావు? తెరుస్తావు, చూస్తావు, లెక్కలేయడం మొదలు పెడతావు. అమ్మా ఎంత వస్తుంది, ఎన్ని కోట్లు వస్తాయి, ఎన్ని లక్షలు వస్తాయి, ఏం చేద్దాం, ఏం వ్యాపారం చేద్దాం? ఇది అందుకే ఇచ్చిన దేవుడు. ఇది దేవుని యొక్క హృదయము. ఇది ఇచ్చిండేది మనకు. దీంట్లో వజ్రాల కంటే విలువైంది. దీంట్లో చదివి నేను ఏం కావాలో జీవితంలో తెచ్చుకోవచ్చు. ఇది దేవుని యొక్క హృదయము, స్వయం దేవుడే ఇది. ఈ వాక్యాన్ని తీసుకొని నేను నా యొక్క ఏ పరిస్థితుల్లోకి కంటిన్యూగా విడుదల చేస్తూ ఉన్నాను అనుకో. అందుకే విత్తనంతో పోల్చాడు దేవుడు. ఈ వాక్యం నాకు కావాల్సింది సృష్టిస్తుంది. ఇంకా అందుకే కీర్తనకారుడు అనేది అమ్మ విస్తారమైన మేలిమి బంగారు కంటే కూడా కోరదగింది. అర్థమవుతుందా? హలో, అందుకే బైబిల్ ఇచ్చిన దేవుడు. ఎందుకు రాయించాడు దేవుడు అనేక మంది జీవితాలు దీంట్లో? అబ్రహాము, సారా, ఇస్సాకు, యాకోబు, ఎవరిని తీసుకొని పాత ఆదాము, ఎందుకు వాళ్ళ జీవితాలు రాయించాడు? ఊరికే మనం ఏదో హిస్టరీ తెలుసుకోవాలని కాదు బిడ్డ. వాళ్ళ జీవితాలను ఎందుకు రాయించాడంటే, ఇదిగో నాతో నడిచే వాళ్ళ జీవితం ఇలా ఉంటుంది, ఇదిగో నేను ఇలా చేసే దేవుణ్ణి, నేను నీ దేవుణ్ణి, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుణ్ణి, ఇదిగో నన్ను నమ్మిన వారి జీవితాలు ఎలా ఉంటాయి, ఇదిగో నా వాక్యాన్ని ప్రకారం నడిచిన వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయని నీకు చూపించి ప్రూవ్ చేయడానికి బైబిల్ ఇచ్చిండేది. నిన్న వారం నేను ఇంకో సాక్ష్యం చెప్పాను మీకు, చార్ల్స్ స్పర్జన్ గురించి. గుర్తుందా మీకు? ఒక ఇంట్లోకి వెళ్ళాడు చార్ల్స్ స్పర్జన్. లేదా గుర్తు లేదా? చార్ల్స్ స్పర్జన్ గొప్ప దైవజనుడు. 1834 నుంచి 83 వరకు 93 వరకు ప్రపంచాన్ని కదిలించిన వ్యక్తి, బిల్లీ గ్రామ్ లాగా. ఇది జరిగింది. ఇది వాళ్ళ చర్చిలో ఒక ఇంట్లో పోతే ఆ ముసలామె చావు బ్రతుకుల్లో ఉంది. చిన్న లైక్ జోపిడీలో ఉంది ఆమె. లైక్ తినేకి లేకుండా, నిద్రపోయేకి లేకుండా, ఏది లేకుండా చనిపోయే స్థితిలో ఉంది. ఆమెను చూసేకి వెళ్ళాడు ఆయన. ఎవరో చెప్పారా ఇట్లా పరిస్థితులు ఉంది ఆమె అని. పోయి ఆ ఇంట్లో ఆమెతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఏందమ్మా ఈ స్థితిలో ఉన్నావు నువ్వు, నాకు తెలియదు ఇంత భయంకరమైన పరిస్థితి అనేది అని మాట్లాడుకుంటూ తన ఆ యొక్క దాంట్లో ఆడ చూస్తే ఒక ఫ్రేమ్ ఉంది, ఫోటో ఫ్రేమ్. దాంట్లో ఒక బాండ్ ఎలాడపడుతుంది. బాండ్ ఆయన చదువుకున్న వ్యక్తిగా దగ్గరపోయి చూశాడు ఆయన. ఇది ఏందనుకున్నావు నువ్వు అన్నాడు. ఇది మా సామి ఇచ్చిండే, నాకు జ్ఞాపకార్థంగా పెట్టుకున్నాను అనింది ఆమె. నేను ఎవరితో అయితే పని చేస్తానో 40 ఏళ్ళు ఆయన ఓ రోజు పిలిచి నా చేతుల్లో పెట్టాడు, ఆయన చనిపోయాడు, దాన్ని జ్ఞాపకార్థంగా నేను పెట్టుకున్నాను సార్. ఇంటన్నారు నాయన, ఫ్రేమ్లో పెట్టుకుందంట ఆమె. ఈరోజు ఎంతమంది ఉన్నారు అట్లా తెలుసా క్రైస్తవులు? మ్యాక్సిమం అట్లే ఉండదు. అంతా సామి ఇచ్చాడు, కళ్ళకు పట్టుకుంటా ముద్దు పెట్టుకుంటాను, అప్పుడప్పుడు ఎర్రగుడ్లో చుట్టు పెడతా, ఆడ పెడతాను. వారానికి ఒకసారి ఈ సామిని తీసుకొని పోతా ఆ సామి దగ్గరికి. యా సామి? ఈడుండే సామి దగ్గరికి. అలా ఈ సామికి ఏమి కాదు కానీ, హలో ఆమెతో అన్నాడు, ఇది నువ్వు ఇంత భయంకర స్థితిలో ఉన్నావు, మిలియన్ల డాలర్లు ఈ పేపర్లో దాగి ఉన్నాయి తెలుసా నీకు? నువ్వు దీన్ని ఎన్కాష్ చేసింటే ఎలా ఉండేది నీ జీవితము? సరే ఆమె అంటే ఆమె గతి ఎట్లా పాపం, ఆమె అట్లా చేసింది. ఆయన ఆమెకి ఇచ్చిన ఆ యొక్క ఆస్తిని వినియోగించుకోలేదు. నువ్వు నేను ఎలా ఉన్నాం పిల్లరా? మీకు నాకు ఈ వాక్యం ఆస్తి. ఎట్లా క్యాష్ చేస్తావు దీన్ని? ఎట్లా ఈ వాక్యాన్ని? ఆమె ఆ బాండ్ని తీసుకుని పోయి అమ్మేసింటే కోట్ల రూపాయలు వచ్చేటి ఆమె దగ్గర. అన్నీ కొనుక్కొని హ్యాపీగా ఉండే జీవితం, ఎంతోమందిని దీవించేది. ఆమె పోయి అది అమ్మింటే నువ్వు నేను ఈ వాక్యాన్ని తీసిపోయి ఏం చేయాలా?
చెప్పండి సార్, ఏడన్నా అమ్మకి కొనుక్కుంటారా? నేను పోయి నా బైబిల్ అమ్మేశానంటావా? నువ్వు ఎట్లా, నేను ఎట్లా ఎన్కాష్ చేస్తాం? ఎట్లయితే చెక్ ఇస్తామో బ్యాంకులో క్యాష్ తీసుకుంటాం కదా, ఎట్లా ఎన్కాష్ చేస్తాం? రెండో పాయింట్ నేర్చుకుంటా ఉన్నాం మీరు నేను. ఒకటి నేర్చుకున్నాం, దేవుడు అన్నీ ఇచ్చాడు. రెండవది, నువ్వు అన్నీ ఇచ్చాడు కదా దేవుడు, దాన్ని అడిగేటప్పుడు వాక్యం తీసుకొని అడగాల. వాక్యం చూపిల్ల దేవునికి, అదే ఎన్కాష్ చేయడం. నేను ఎట్లా ఎన్కాష్ చేస్తాము? జాగ్రత్తగా వినండి. ఈ వాక్యాన్ని తీసుకుపోయి దేవుని దగ్గర పెడతావు. నువ్వు ఎట్లా పెడతావు? ఉదాహరణకి ఆరోగ్యం గురించి అనుకో. నువ్వు దేవుని ఎదుట పోయినప్పుడు పిటిషన్, కోరికను నువ్వు చెప్తా ఉంటావా? నీ యొక్క వాక్యంలో నువ్వు ఏమని రాసావంటే, చాలా ముఖ్యమైన వాక్యం ఇప్పుడు నేను చెప్పేది. ఈ కాలంలో ఇప్పుడు ఇంకా ముఖ్యమైనది. నువ్వు నా తిండిని నీటిని దీవించి దానిలో నుంచి అనారోగ్యాన్ని తొలగించి ఆరోగ్యం ఇస్తానన్నావు. నువ్వు నీ వాక్య ప్రకారం చెయ్యి. అమ్మ పెడతావా అది వాక్యం నాకు పూర్తిగా? అయినా 23-25 పెట్టు. నిర్గమకాండంలో చదవండి. ఎవరన్నా చదవచ్చు? ఎవరన్నా చదువుతారు? 23-25 బైబిల్లో తీసి చదువున్నా. చాలా మంచి వాక్యం, మీకు అందుకే గుర్తు చేపిస్తాను. ఎందుకంటే తిండి తినేటప్పుడు ఏం చెప్పాలా? తిండి తినేటప్పుడే కాదు, 24 గంటలు నీ పెదవుల మీద ఉండాల్సిందేమో తెలుసా? ఎన్కాష్ చేసుకోండి దీన్ని, ఈ వాక్యాన్ని క్యాష్ చేసుకోండి. నేను అర్థం చేసుకోవాలంటే నన్ను క్యాష్ చేసుకోమని. దీన్ని శరీరంలోకి వచ్చేదానికి చేసుకోండి. ఏం చేయాలా? నీ దేవుడైన యెహోవాను సేవింపను. అప్పుడు ఆయన ఏం చేశాడు? అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగములను తొలగించేదను. మీరు నేనేం చేయాలి పిల్లరా? ఈ వాక్యాన్ని ఎన్కాష్ చేసుకోవాలా. ఎప్పుడు చెప్తా ఉండాలా. మీరు చెప్తారో లేదో తెలియదు, కానీ నేను ఎన్నిసార్లు చెప్తాను రోజుకి. తండ్రి, నువ్వు నా తిండి నీటిని దీవించి నా మధ్య నుంచి రోగాలను తొలగించావు. నేను తినే తిండి, నేను తాగే నీళ్ళ మీద నీ ఆశీర్వాదం ఉంది తండ్రి. దీని ద్వారా నేను ఏ రోగం పడను గాక. ఇది ఎన్కాష్ చేసుకోవడం పిల్లరా. క్యాష్ చేసుకోవడం. చెక్ని క్యాష్ చేసుకుంటాం కదా, చెక్ని కౌంటర్లో ఇస్తాం, బ్యాంక్ కౌంటర్లో. ఆయన క్యాష్ ఇస్తాడు, మనం తెచ్చుకొని వాడుకుంటాం. వాక్యాన్ని దేవుని ఎదుట పెట్టినప్పుడు మనం తెచ్చుకొని వాడుకుంటాం. ఏదాన్ని? ఆరోగ్యాన్ని. నువ్వు అంటావు, పరిశుద్ధాత్మ తండ్రి, యేసయ్యను నువ్వు మృతుల్లో నుంచి లేపిన దేవుడవే, ఇప్పుడు నా శరీరంలో ఉండి నా అణువుని నువ్వు బాగు చేస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. ఇది క్యాష్ చేసుకోవడం. నువ్వు అన్నావు తండ్రి, నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిది అని. నేను చెప్తున్నా, నీకు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఈరోజు? నువ్వు బేదరికంలో ఉన్నావా? అప్పుల్లో ఉన్నావా? గొంతు పిసికేసినారా అప్పులలో చేయి? లేదంటే బూడిపోయినావా భూమిలో, అప్పుల భూమిలో? డోంట్ వరీ, నమ్మ ఆయన్ని. అందుకే చెప్పా, ఫస్ట్ నువ్వు నీ ప్రార్థన వింటాడనే కాన్ఫిడెన్స్ నీలో ఉండాలా, కన్ఫర్మేషన్ నీలో ఉండాలా. రెండవది, వాక్యంతో ఆయన దగ్గరికి వచ్చి వాక్యాన్ని ఆయన ముందర పెట్టాలన్న ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో. ఈ 2 కండిషన్లో ఈ 4 స్టెప్స్ కూడా గుర్తుపెట్టుకుంటున్నా. మొదటి స్టెప్ ఏంటి? అన్నీ ఆయన ఇచ్చేసాడు, నువ్వు పర్మిషన్ ఇవ్వాలి ఆయన్ని చేతిలోకి పెట్టాలి అంటే. రెండవది ఏం నేర్చుకుంటాను ఇప్పుడు? వాక్యాన్ని చెప్పాలి ఆయన దగ్గర. ఆయన అంటాడు, ఓకే నీకు ఈ కష్టం ఉంది, ఇప్పుడు ఏం చెప్తావు? నువ్వు ఏం చెప్పావు అదే చెప్తా. నువ్వు ఎంత చెప్తావో వాక్యాన్ని ప్రార్థనలో, నువ్వు బీదోడైనావు యేసయ్యా. నువ్వు ఊరికే బీదోడు కాలే, నన్ను ధనికుడు చేయడానికి నువ్వు బీదోడైనావు. అందుకే నేను ఈ బీదరికంలో, ఈ భూమి మీద నేను బీదగా ఉండను. ఫస్ట్ చెప్పడం మొదలుపెట్టావు, ఆ తర్వాత నువ్వు ఏం చేయాలో అది చేయడం కూడా మొదలు పెడతావు. నువ్వు ఇవ్వడం కూడా మొదలు పెడతావు. ఇప్పుడు ఇవ్వడంలో నువ్వు ఎందుకు? నీ దగ్గర లేవు కాబట్టి. నీ దగ్గర రావాలంటే ఫస్ట్ నీ నోట్లో దేవుని యొక్క వాక్యం ఉండాలా. ఓకే, ఇది నేను చేయాల్సింది. ఈ విధంగా రెండో కండిషన్ ఏంటమ్మా? నేను వాక్యం చెప్పాలా. నేను నా కోరికను ఆయన ఎదుట పెట్టే ముందు ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో. అర్థమైంది నాయనా? మూడవది, 4 స్టెప్స్ అన్నాను నేను ఈ ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో. 4 ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి మీరు ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో. ఫస్ట్ది అన్ని ఇచ్చేసాడు, రెండవది వాక్యం, మూడవది నా విశ్వాసము మెంటల్ ఫెయిత్ ఉండకూడదు పిల్లరా. మూడోది మెంటల్ ఫెయిత్ ఉండకూడదు, హార్ట్ ఫెయిత్ ఉండాలా. మెంటల్ అసెంట్ ఉండకూడదు.
ఏమంటారు తెలుగు ఓకే వినండి, ఈడ మాత్రమే ఉండకూడదు నా విశ్వాసము, హృదయపు విశ్వాసం దేవునికి ఇష్టం పిల్లరా. ఏంటి మెంటల్ అసెంట్ అంటే అసెంట్ అంటే మెంటల్ ఫెయిత్ అంటే ఏంటి ఈజీగా మీకు అర్థమవుతుంది. ఇక్కడ లేదు కానీ ఇక్కడ మాత్రమే ఉండేది. ఏంటి తెలుసా, సో చాలామంది మీరు వినింటారు, వాళ్ళు చాలా అందరు వాక్యాలు వింటా అంటారు, ప్రీచింగ్ వింటా అంటారు, కానీ జీవితం బాగుండదు. ఆ ప్రీచర్ భలే ప్రీచ్ చేస్తాడు బ్రదర్, నేను ఆ ప్రీచర్ది ఫాలో చేస్తాను, ఈ ప్రీచర్ది, కానీ జీవితం ఉండదు. నేను మీకు ఈరోజు సీక్రెట్ చెప్తాను ఎట్లా జీవితాన్ని మార్చుకునేది, వింటానండి. జీవితం బాగుండదు, ఎందుకంటే వాళ్ళ లోపల పోలే వాక్యము ఏడుంది, ఈడే పెట్టుకొని ఉన్నారు. ఓకే, ఇంకో చిన్న ఉదాహరణ ఇస్తానండి మీకు. మెంటల్ ఫెయిత్ అంటే మీరు చూసింటారు, ఇప్పుడు ముఖ్యంగా క్రిస్మస్ వస్తుంది, చాలామంది బయటకు వస్తారు యేసు ప్రభు గురించి చెప్పేవాళ్ళు. ముఖ్యంగా మన రాజకీయ నాయకులు మమ్మల్ని తప్పుబట్టగల వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి, అమ్మా యేసు ప్రభు చాలా మంచివాడు, లైక్ ఈజ్ ఏ గుడ్ లీడర్. ఒకసారి ఒక స్త్రీని అందరూ రాళ్ళు కొడతా ఉంటే, ఇవి అందరికీ తెలుసు, భారతదేశంలో ప్రపంచంలో ఉండే నాయకులు కానీ రాళ్ళు వేస్తా అంటే ఆయన ఏం చెప్పాడో తెలుసా, మీలో పాపం చేయనివాడు రాయి ఏమన్నాడో. అంత మహానుభావుడు యేసయ్య, యేసు ప్రభువారు. ఒక ఆయన అంటే నేను చూశాను 23వ కీర్తన బైబిల్ లేకుండా చెప్తున్నాడు ఆయన, అంత నేర్చుకున్నాడు చూడండి. మనకు కూడా రాదు ఓసారి, ఆయన నేర్చుకున్నాడు, గబ చెప్పేస్తాడు. జీసస్ ఈజ్ గుడ్ మ్యాన్ అంటాడు ఆయన, జీసస్ ఈజ్ సో గుడ్ అని చెప్పి 23వ కీర్తన చెప్పాడు. మంచి నాయకుడు ఆయన అక్కడ, కానీ ఏముండదు లోపల ఏం లేదు వాళ్ళకి పాపము. అందుకే బైబిల్లో రోమిలు రాసిన పత్రిక 10:9-10 ఏం రాబడింది తెలుసా, చూడండి ఏం రాబడింది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, వింటానండి మీరు. యాక్చువల్ ఫెయిత్ ఎట్లా రావాలో, హార్ట్ ఫెయిత్ నేను చెప్తాను మీకు రహస్యం. చూడండి అక్కడ ఏం రాబడింది, 10:9 రోమిలు రాసిన పత్రిక 10 చదువునేనా. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. అర్థమవుతుందా? రక్షింపడాలంటే ఏం చేయాలమ్మా, నీ హృదయమందు విశ్వాసం, నీ హృదయమందు ఒప్పుకోవాలా. ఇక్కడ ఒప్పుకుంటే కాదు, ఇక్కడ ఒప్పుకోవాలా. చాలామంది నాయకులు, పెద్ద పెద్ద వాళ్ళు, వ్యాపారస్తులు, వాళ్ళు చదివింటారు యేసుప్రభు గురించి, మంచి వ్యక్తి, మంచి మనిషి, ఆయన ఎప్పుడు ఎవరికి బాధ పెట్టినోడు కాదు, క్రైస్తవులు కూడా చాలా మంచోళ్ళు. అదంతా మెంటల్ ఫెయిత్ పిల్లరా. ఈవెన్ క్రైస్తవులు కూడా చాలా మందిలో మెంటల్ ఫెయిత్ మాత్రమే ఉండేది, హార్ట్ ఫెయిత్ ఉండదు. అందుకే మంచి విషయం చెప్తున్నా వినండి, జీవితం బాగుండదు, ఎందుకంటే వాళ్ళు కిందికి పోనీరు వాక్యాన్ని, ఈడికే పెట్టుకుంటారు. ఇప్పుడు అసలైన విషయం ఏం చేయాలా, మెంటల్ ఫెయిత్ నుంచి విడుదల పొందుకొని హార్ట్ ఫెయిత్లో పోవాలంటే ఏం చేయాలా, అది చాలా అవసరం మీకు నాకు. యెహోషువ గ్రంథము, మీరు అనుకుంటారు ఏదో కొత్తది రహస్యం చెప్తారని, 1:9 మీకు తెలిసిన రహస్యమే. ఏం చెప్పండి మీరు, చదువు. 1:9 యెహోషువ గ్రంథం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడయుండును. 8 అనుకుంటా తెలుగులో, ఇంగ్లీష్ 9. ధర్మశాస్త్రము 8 సారీ, జాగ్రత్త ఈయన పిల్లరా. ఈ ధర్మశాస్త్రమందు అంటే ఇది బైబిల్ పిల్లరా, నీవు బోధింపక తప్పిపోకూడదు. ఆ తర్వాత జాగ్రత్త, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రులు నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించినడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని. ఇంగ్లీష్లో పెట్టిన దీన్ని చాలా మంచిగా రాయబడింది ఇంగ్లీష్లో, తెలుగులో చాలా బాగా రాయబడింది. చూడండి ఏం రాయబడిందో, 19 8 పెట్టు ఇంగ్లీష్లో. ఇది మాత్రమే పెట్టినాను, అది తీసే చిన్నగా. అదే పనికి లేట్ చేస్తుండే పాప కూడా. చాలా నేనండి డబుల్ పెట్టినా నేను. ఓకే ముందు చూడండి, దిస్ బుక్ ఆఫ్ ద లా షల్ నాట్ డిపార్ట్ అవుట్ ఆఫ్ దై మౌత్. మా ఇంటన్నారా, మీకు హార్ట్ ఫెయిత్ కావాలంటే, ఇక్కడ కాకుండా ఇక్కడ దిగాలి అంటే ఏం చేయమంటున్నాడు,
నీ నోట్లో దేవుని వాక్యాన్ని, బట్ దౌ షల్ మెడిటేట్ దేర్ ఇన్ డే అండ్ నైట్. జాగ్రత్తగా అనిపారా, ఈ జో మెడిటేట్ అనే పదం ఉందే, మెడిటేట్ చేయడం అనేది దానికి అర్థం మటరింగ్ అని. అంటే నువ్వు నేను దేవుని వాక్యాన్ని నోట్లో ఎప్పుడూ చెప్తా ఉంటామే, మెల్లిగా ఆవు ఎట్లయితే గడ్డి మేస్తుందో అట్లా చెప్తా ఉండాలి వాక్యాన్ని. ఉదాహరణకి, నువ్వు నన్ను పరిశుద్ధాత్మతోనూ సామర్థ్యంతోనూ అభిషేకించావు తండ్రి. యేసయ్యని ఎలా పంపించావు, నువ్వు నన్ను అలా పంపించావు యేసయ్య. నువ్వు చేయి కార్యములన్నీ నేను చేశాను. ఎప్పుడైతే నువ్వు దివారాత్రులు దేవుని వాక్యాన్ని ఆవు గడ్డి నమిలినట్టు నములుతూ ఉంటావో, వాక్యాన్ని చెప్తా ఉంటావో, ఆ వాక్యం నీలోకి దిగుతుంది, హృదయంలోకి ప్రవేశిస్తుంది. అందుకే అక్కడ అంటాడు, ఫర్ దెన్ దౌ షల్ మేక్ దై వే ప్రాస్పరస్ కింద, అండ్ దౌ షల్ హ్యావ్ గుడ్ సక్సెస్. నీ జీవితంలో నువ్వు ప్రాస్పర్ కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, నువ్వు వాక్యాన్ని మెడిటేట్ చేసినప్పుడు నీ మెంటల్ ఫెయిత్ నుంచి క్రాస్ అయ్యి నువ్వు హార్ట్ ఫెయిత్లోకి ఎంటర్ అవుతావు. ఈరోజు ఆ యొక్క క్రికెట్ ప్లేయర్ గురించి నేను చాలా పొద్దున్న విన్నప్పుడు చాలా సంతోషం వేసింది నాకు. జమీమా, సిస్టర్ జమీమా, ఆమె ఎంత సూపర్, ఐ మీన్ లైక్ ఆడడమే కాదు, తన లైఫే సూపర్ ప్లేయర్. నాకు చాలా నేను ఈరోజు తన యొక్క కొన్ని వీడియోస్ చూసినప్పుడు, తన సాక్ష్యం చూసినప్పుడు, తన యొక్క చర్చిలో యాక్టివిటీ చూసినప్పుడు, ఆల్రౌండర్ ఆమె. నేను అదే మన చర్చిలో అందరూ చెప్తా ఉంటాం మీకు, ప్రీచింగ్, ప్రైజ్ అండ్ వర్షిప్, మ్యూజిక్, ప్లస్ తనకు దేవుడు ఇచ్చిన తలాంతు క్రికెట్. అది ఉండాలి ప్లేయర్ లైఫ్లో కదా. ఆ బాబు చెప్పింది మీరంతా విన్నారు, యేసు ప్రభుని మయపరచడం. ఆ తర్వాత 2 మాటలు యేసు ప్రభుని మయపరచడం అంతా నేను ఇది అయ్యాను కాదు, ఓకే మంచిదే. ఆమె రహస్యం చెప్పింది ఈరోజు. ఆమెకు అడిగారు, నువ్వు నోట్లో ఏం చెప్తా ఉంటావు? నేను ఎక్కేసుకోండి మీరు. ఆమె యాక్చువల్గా ఓపెన్గా చెప్పలేదు, కానీ నువ్వు ఏం చెప్తా ఉంటావు ఆడేటప్పుడు? ఎందుకంటే నేను ఎన్నోసార్లు, ఐ మీన్ అంత ముందు ముఖ్యంగా, ఐ మీన్ లైక్ కొన్ని ఏళ్ళ క్రితము క్రికెట్ బాగా చూసేవాడిని నేను. కొన్ని ఏళ్ళ క్రితం ముందు నేను ఎప్పుడు కూడా ఏ ప్లేయర్ గురించి, ఏ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు, నువ్వు ఏం చెప్తా ఉంటావమ్మా ఆడేటప్పుడు, ఏదో గొనుకుతాడు, ఏదో నోరు తీరి చెప్తా ఉంటావు, నోట్లో ఏదో చెప్తా ఉంటావు అని అడిగారు. ఫస్ట్ టైం నేను ఏ ప్లేయర్నన్నా అడగడం, వినడం. ఏ చర్చికి పోతుందో నాకు తెలియదు, కానీ ఆమె పేరు, చర్చికి చూశాను, ఆమె ఏదో చర్చికి వెళ్తుంది, నాకు తెలియదు ఏ చర్చి, కానీ నాకు తెలిసి ఆమె యొక్క రహస్యం చెప్తున్నా, ఆమె వాక్యం చెప్పి, అందుకే ఎప్పుడు ఆనందంగా ఉంటుంది ఆ పాప. మీరు ఆమె వీడియోస్ అన్నీ చూసుకోండి మీరు. టీంనే ఆనందంగా పెడుతూ ఉంటుంది ఆమె. మొత్తం టీంని ఎప్పుడు హ్యాపీగా పెట్టే వ్యక్తి. చాలా జాలి. కారణం ఏమో తెలుసా? నేను నమ్ముతానా, తను అందరి ముందర చెప్పలేదు, మళ్ళీ చెప్పింది ఆమె. ఒక వాక్యం చెప్పింది ఆమె, ఖచ్చితంగా వాక్యం చెప్తూ ఉంటుంది పిల్లరా. నువ్వు ఎప్పుడైతే మెడిటేట్ చేస్తావో దేవుని వాక్యాన్ని, అక్కడ ఏం రాయబడింది? యూ విల్ మేక్ యువర్ వే ప్రాస్పరస్ అండ్ యూ విల్ హ్యావ్ గుడ్ సక్సెస్. సక్సెస్ ఉంది లోకంలో, గుడ్ సక్సెస్ వేరే పిల్లరా. నేను మీ రోజు కూడా రహస్యం చెప్తాను, నా మాట వినండి. ఎప్పుడు వాక్యం చెప్పే అలవాటు చేసుకోండి. 24 గంటలు. ఒంటరిగా ఉన్నారు ఇంట్లో, కిచెన్లో బాత్, కొద్దిగా ఒక 6 నెలలు ఇబ్బంది అనిపించవచ్చు. నువ్వు ఎంత వాక్యం చెప్తావో నాయనా బిడ్డ, నీ నీడపడి ప్రతి అద్భుతం చూస్తావు నువ్వు జీవితంలో. ఒకటి మనకు సమస్య, ఈజీ పని చేయించుడు మనము. చింత చేయమను. మనిషిని దేవుడు సృష్టించింది ఎట్లా తెలుసా? మెడిటేట్ చేయడానికి, వాక్యాన్ని చెప్పడానికి. తెలియదు కాబట్టి నువ్వు మెడిటేట్ చేస్తూనే ఉంటావు. నేను చెప్పేదేమో విచిత్రమైనది ఏం కాదు. నువ్వు చేస్తూ ఉంటావు, నువ్వు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటావు, నువ్వు ఏదో ఒకటి పోతూ ఉంటుంది, మైండ్లో జరుగుతూ ఉంటుంది. నువ్వు దాన్ని పక్కన పెట్టి నువ్వు వాక్యాన్ని మెడిటేట్ చేసినావు అనుకో, వాక్యాన్ని చెప్తాను అనుకో, నీ జీవితంలో నీకు సాధించలేనిది ఏందో, నువ్వు చేయలేనిది ఏం లేదు. ఎందుకంటే హార్ట్ ఫెయిత్ ఎప్పుడు వస్తుందంటే వినుట వలన. ఏం వినుట వలన? దేవుని వాక్యం. రోమిలు రాసిన పత్రిక 10:10 వినుట వలన విశ్వాసం. ఏం వినటం వలన? దేవుని వాక్యం. నువ్వు ఎంత వాక్యం చెప్తావు, మెడిటేట్ చేస్తా ఉంటావో, నేను చెప్తున్నా, నీ మొత్తం సోల్, స్పిరిట్, బాడీ, ఫ్యామిలీ, నీ మినిస్ట్రీ చేంజ్ అవుతుంది బిడ్డ. నువ్వు టోటల్గా చేంజ్ అవుతావు.
నీకు మార్చేది ఏమో తెలుసా? దేవుని వాక్యం. ఇదే పని ఇచ్చినది, అదే కోఆపరేట్ చేయడం దేవునికి, అదే ప్రార్థన అండి. ఈవెన్ నువ్వు వాక్యాన్ని మెడిటేట్ చేయడం కూడా ప్రార్థనే. అందుకే ఎడతెగగా చేయమంటుంది బైబిల్ ఏదాన్ని? ప్రార్థనని. ఎలా? నువ్వు వాక్యం చెప్తా ఉంటావే, అది ప్రార్థన ధూపంగా దేవుని ఎదుట చేరుతుంది. అదే స్తుతి కూడా. నిన్న చెప్పాను కదా సెల్ గ్రూప్లో, హోమోలిగో అంటే ఏంటి? దేవుడు చెప్పిందే చెప్పడం. దేవుడు చెప్పింది చెప్పడమే దేవునికి స్తుతి. అదే స్తుతి అర్పణ పిల్లరా. అదే ప్రేయర్. అదే నీ యొక్క జీవితాన్ని సక్సెస్ చేసేది. ఆ అమ్మాయి అదే చెప్పింది, క్రికెట్ ప్లేయర్. మళ్ళీ ఒక వాక్యం చెప్పింది తను, నేను అలిసిపోతానా 127 రన్స్ ఆడపిల్ల ప్లే చేయడం అంటే కష్టం ప్లేయర్. గ్రౌండ్లో లక్షల మంది, వేల మంది మధ్యలో. అది కూడా అట్లా ఆడడం కాదు కదా, విజయం తెచ్చిలా. ఈ అమ్మాయి ద్వారా విజయం రాలా. ఎంత టెన్షన్ ఉంటుంది. ఆ బాబు వాక్యం చెప్పే కాకుండా ఇంకో వాక్యం చెప్పింది. నువ్వు నిలబడి ఏమంది ఆమె చెప్పింది వాక్యం? జస్ట్ ఊరకే నిలిచి ఉండి చూడు, నీ దేవుడు నీకు దేవునిచ్చి రక్షణ. ఆమె చాలా సంతోషం. అందుకే ఈరోజు నేను చాలామంది నా దగ్గర పాస్టర్లు అందరూ ఉన్నారు, అందరూ దాదాపు పెట్టుకున్నారు ఈరోజు స్టేటస్లో. నేను కూడా నేను చాలా వీడియోస్ చాలామంది పంపించాను. ఎందుకంటే దేవుడు నమ్ముకున్నాను ఎంత హెచ్చిస్తాడు పిల్లరా. ఓకే, 3వ పాయింట్, ఎప్పుడు మెడిటేట్ చేస్తూ ఉండు. నువ్వు అడుగుతూనే రిసీవ్ చేసుకునే, ఇది చెప్తున్నాను నేను. ప్రేయర్ ఆఫ్ పిటిషన్ అంటే ఏంటమ్మా? నువ్వు అడుగుతూనే రిసీవ్ చేసుకునేది. ఏం చేయాలా? దేవుడు అన్నీ ఇచ్చేశాడు. దేవుని దగ్గర ఏదైనా అడిగేటప్పుడు నీ దగ్గర వాక్యం ఉండాలా. 3వది హార్ట్ ఫెయిత్ ఉండాలా. దేవుని దగ్గర నువ్వు ఏదన్నా పొందుకోవాలంటే మెంటల్ ఫెయిత్ కాదు, హార్ట్ ఫెయిత్. ఎట్లా వస్తుంది? మెడిటేట్ చేయాలి. లాస్ట్ 4వ పాయింట్, అనుక్షణం నువ్వు నేను మన మీద వచ్చే ప్రతి అటాక్కి వాక్యం ద్వారా జవాబు ఇవ్వాలా. 4వది, ఈయన లాస్ట్ ముగిస్తాను. 4వ పాయింట్, నువ్వు ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో ఎప్పుడు విజయం సాధించాలి అంటే 4th పాయింట్ ఏంటంటే, నీ మీద నిరంతరం అటాక్ ఉంటుంది. అంటే ఎక్కడ అటాకు? ఎవరో కత్తులో కటార్లో తీసుకురారు నీ దగ్గరికి. నీ మైండ్లో సాతాను ఎప్పుడు విరోధంగా నీకు మాట వేస్తా అంటాడు, నువ్వు ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో పోవు, నువ్వు దేవుని చేతి నుంచి ఏది పొందుకోకూడదని. వాడు నిన్ను డిస్కరేజ్ చేస్తా అంటాడు, నీ పాపాలు గుర్తు చేస్తా అంటాడు. అసలు నీ పాపాలు లేవు, రక్తంతో కడిగేశాడు. ఏదైనా తప్పు చేస్తే వెంటనే ప్రభు దగ్గర ఒప్పుకోవాలా, ప్రభు నీ పాపాలని గుర్తు చేసి, కానీ వాడు నీకు గుర్తు చేస్తూ ఉంటాడు. అందుకే వాడిని విరగొట్టే విధానం ఏంటి? ఐఎమ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ఏది నేను పిడిసన్నా, అమ్మా ఇను బిడ్డ, నీకు ఏ తలంపు పిడిసన్నా నీ నోట్లో నుంచి రావాల్సింది ఏమో తెలుసా? నేను నీతిమంతురాలని. అది సాతాన్ని నగ్నంగా చేస్తుంది. అది ఆ మాట నీ పెదవుల నుంచి వస్తూనే నువ్వు ట్రై చేయి, నీ మీద ఉన్న ఆ యొక్క భారం వెళ్ళిపోతుంది పక్కకి, నీ మైండ్ మీద ఉండే భారం. ఓకే, ముందర చూడండి. ఇప్పుడు వాడు ఎప్పుడు నేను డిస్కరేజ్ చేస్తూ ఉంటాడు. దేవుడికి నువ్వు అంటే ఇష్టంలే, నీకేం చేయడు, దేవుడు నేను పట్టించుకోడు. ఎలా జవాబిస్తావు? ఎప్పుడు వాక్యంతో జవాబిస్తాడు. అలా వాక్యంతో జవాబిస్తాడు. 4వ పాయింట్ ఏంటి? వాక్యంతో జవాబిస్తాడు. అలా ప్రతి దానికి వాక్యమే సమాధానము. వాడిని రకరకాలుగా దినమంతా టార్చర్ చేయాలని కోరుకుంటాడు, కానీ నువ్వు నేనేం చేయాలా? వాక్యం ద్వారా జవాబు ఇవ్వాలి. సాతాను యొక్క శక్తి, సాతానుకు శక్తి లేదు ప్రేరా. సాతాను 0 చేయబడ్డాడు శిలువ మరణం ద్వారా. వాని దగ్గర ఏందీ లేదు బలం. వాని దగ్గర ఉండే బలం ఏమి తెలుసా? అబద్ధం. ఏమైనా బలం అంది? అబద్ధం. వాడు అబద్ధాలు చెప్తా. అందుకే దానికి విరుగుడేంటి? వాక్యం. ప్లరా వాడు దేవుణ్ణి ఇడిచిపెట్టలే అబద్ధంతో. ఎవరిని? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, నువ్వు దేవుని కుమారుడవా, అయితే ఎందుకు నీ పరిస్థితి ఇట్లుంది, ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నావు, ఎన్ని సమస్యలు చూడు, నీకు ఒకసారి ఆలోచించు, ఏంటి నీ పరిస్థితి? అరణ్యంలో ఏందయ్యా నువ్వు, నీ బిజినెస్ ఇది, ఊరికే అనవసరంగా బాధపడుతున్నావు, సమస్యలు పడవు, కష్టాల్లో పడతావు, నన్ను నమ్ముకోను, నీకు ఏం కావాలో చెప్పు అని వాడు ఒక నిమిషంలో ఏం చూపించాడు? అన్నీ చూపించాడంట. అన్నీ చూపించాడు ప్లేరా. ఆయన్నే వదలనోడు నన్ను దినమంతా ఎట్లా వాడు ఏమేం చేయాలని కోరుకుంటాడు లెక్కేసుకో.
కానీ ఈజీ వే చెప్తున్నా, నేనేం చెప్పాల్సిన పనిలే. యేసుప్రభు ఏం చేశాడు అప్పుడు? ఇట్ ఈస్ రిటర్న్, రాయబడి ఉంది. వాడు అన్నాడు అనుకో, ఎన్ని రోజుల నుంచి ట్యాబ్లెట్ తింటాలో, ఏమన్నా మార్పు వచ్చిందా? రాదు. ఎందుకంటే దేవునికి నువ్వంటే ఇష్టం లేదు. నువ్వు ఎంత పాపాలు చేసావో గుర్తున్నాయా నీకు తెలుసా అసలుకి నీ పరిస్థితి ఏంటో? దేవుడు ఎవరినన్నా బాగు చేస్తాడు, కానీ నీకు మాత్రం బాగు చేయడు. చూడు నీ కుటుంబంలో ఉన్న సమస్యలు, పరిస్థితులు. ఎందుకు ఆయన దగ్గరికి పోతాను? సేమ్ అదే ఫార్ములా వాడు యేసు ప్రభు దగ్గర అప్లై చేసిండు. అదే నువ్వు అన్నావు అనుకో, నువ్వు కరెక్టే చెప్తానా రా, నేను ఫినిష్ నీ స్టోరీ. నువ్వేం చెప్తావు? రాయబడి ఉంది, వాక్యం చెప్తాను, వాక్యం ద్వారా జవాబే లభ్యరా అని చెప్తుంది కదా. ఫస్ట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వాని అటాక్కి ఇరుగుడేమో తెలుసా? నేను నీతిమంతురాలని ఫస్ట్ నీ నోటి నుంచి రాల్సింది పటాన్ ముఖం మీద పడినట్టుండదు వానికి. నేను ప్రాక్టికల్గా చేసి చెప్తున్నా మీకు. సో ఏదో పొరపాటు జరిగిపోయి ఉంది, ఏదో అనింటావు, చేయకూడదు, దాంతో నష్టం ఉంటుంది. నేను చెప్పాను ఆల్రెడీ, ఆదివారం నేను వింటాన్నాం, నేను రికమెండ్ చేయడంలా. కానీ నువ్వు సారీ చెప్పేసినావు దేవునికి, కానీ వాడు ఇడిచిపెట్టాడు నిన్నే. నువ్వేం చేయాలా? నువ్వు ఇడిచిపెట్టకూడదు వాడిని. ఎలా ఇడిచిపెట్టకూడదు? వాక్యం చెప్పినప్పుడు వాడిని నువ్వు ఇడిచిపెట్టవు, వాంచి పడేస్తావు. బైబిల్లో ఏం రాబడింది తెలుసా? మార్కు సువార్త తీకండి, నేను అట్లా చెప్తా, టైం ఆల్రెడీ. ఏమన్నాడు యేసుప్రభు? వాడు ఏం చేస్తాడంట? వాడు ఆ పారబుల్ మర్చిపోద్దండి. మార్కు సువార్త 4 విత్తనాలది. అది అర్థం కాకుండా నీకు ఇంకేం అర్థమైంది అంటాడు యేసుప్రభు. ఎందుకు అట్లా ఆ మాట అన్నాడు? సాతాను పని ఇది అర్థం కాకుంటే ఇంక ఇంక మిగతావన్నీ ఏమర్థమవుతాయి అంటాడు యేసుప్రభువే. ఏం చేస్తాడంట సాతాను? వాక్యాన్ని ఎత్తుకొని పోతాడంట. ఇప్పుడు నేను వాక్యం చెప్తానా, ఈ బయటికి పోతూనే ఎత్తుకొని పోతాడు వాడు. నీకు సరిగ్గా జ్ఞానం లేకుంటే. ఏదో విన్నానులే, వచ్చినానులే, చర్చికి వచ్చినానులే, ఏదో చేస్తానులే, చేయి పెట్టేస్తాను. నో. వాక్యం ద్వారానే నేను విజయం సాధించేది. అక్కడ ఏం రాబడింది తెలుసా? ఆయన వాక్యం చెప్తూనే మత్తయి సువార్త 4:11 ఏం రాబడిందంటే, యేసు ప్రభు వాక్యం చెప్తానట్లే సాతాను వెళ్ళిపోయినాడని రాయబడింది. ఆయన వెళ్ళిపోయినాడు, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా. ఎందుకు విడిచిపోయినాడు? వాక్యం చెప్పడం ద్వారానే. ఆ తర్వాత ఏమైంది? చెప్పండి ఏమైందో? అదే నీకు నాకు జరిగేది. నువ్వు అన్నావు అనుకో, యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది అన్నప్పుడు వాని యొక్క అటాక్కి వాడు వెళ్ళిపోతాడు. దేవదూతలు నీ సేవ చేస్తారు వచ్చి. అదే ఫార్ములా ప్రరా. యేసుప్రభు ఏం చేశాడు అదే చేయాలా. 4th ఏం పాయింట్ ముగిస్తాను. నువ్వు ఎప్పుడు అటాక్ని, నీ పిల్లలు స్కూల్కి పోయినారు వాపస్ రారు అనుకుంటా అంటాడు వాడు. నువ్వేమంటావు? బీపీ పెరిగిపోతుంది ఇంక దబా అని. నువ్వేమంటావు? నా దేవుని దూతలు నా పిల్లల్ని తమ చేతులతో ఎత్తి పట్టుకొని కాపాడుతూ ఉన్నారు, వాళ్ళ పాదములకి రాయి తగలదు. నువ్వు వాక్యంతో ప్రతి క్షణం బ్రతకాల. అప్పుడు వాని యొక్క శక్తిని విరగొడతావు, వాడు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత దేవుని దూతలు నీకు వచ్చి పరిచయం చేస్తారు. ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో మనం నేర్చుకున్నాం. ఫస్ట్ నేను ఎప్పుడు ఈ ప్రార్థనలో కాన్ఫిడెన్స్, కన్ఫర్మేషన్, నీకు తెలిసిందల్లా ఇదే, దేవుడు నా ప్రార్థనలు వింటాడు. రెండవది, వాక్యం ద్వారా దేవుని దగ్గర ప్రార్థన చేయాల. దాంతోపాటే 4 విషయాలు ఎప్పుడు గుర్తుపెట్టుకో. అన్నీ దేవుడు చేసాడు. ఇప్పుడు ఆటోమేటిక్గా రావు, కానీ నువ్వేం చేయాలా? పర్మిషన్ ఇవ్వాలా దేవునికి. పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎలా పర్మిషన్ ఇస్తావు? వాక్యం ద్వారా పర్మిషన్ ఇస్తావు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత మెంటల్ ఫెయిత్ ఉండకూడదు, దాన్ని పనిచేయదు మళ్ళీ నీ జీవితంలో మెంటల్ ఫెయిత్. దాన్ని హార్ట్ ఫెయిత్గా మార్చుకోవాలంటే ఏం చేయాలా? ఆ వాక్యాన్ని కంటిన్యూ చేయాలా, మెడిటేషన్ చేయాలి. దాన్ని ఎప్పుడు చెప్తాను అలా. 4వది ఏంటి? వాడు వస్తాడు మళ్ళీ నీకు అటాక్ చేయడానికి. నువ్వు వానికి కూడా ఏం చెప్పాలా? టోటల్గా ఏం చెప్పాలా? వాక్యం చెప్పాలా. టోటల్గా నన్ను అడిగితే ఏం కావాలా నీకంటే నోటి నిండా వాక్యము అనుక్షణం ఉండాలి. ఆదివారం కూడా ఇదే, ఈ చర్చిలో ఇదే, ఇంకేం వేరే సబ్జెక్ట్ ఉండదు. అట్లా తిరిగి ఆటకి వచ్చేది మనం.
ఓకే, ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాం. ప్రార్థన గురించి నేర్చుకుంటా ఉన్నాం స్వామి. మేము నేర్చుకున్నాం, అన్నీ నువ్వు ఇచ్చేసావు. ఇప్పుడు మా భాగం అదేంటంటే ప్రార్థన. ఆ ప్రార్థనలో ఏం చేయాలో, ఏం మా మనసులో ఉండాలో, మా హృదయంలో ఏముండాలో మేము నేర్చుకున్నాం. వాటిని అనుసరించి పాటించడానికి సహాయం చేయండి. ఈజీ తండ్రి ఎన్కాష్ చేయడము ఈ యొక్క వాక్యాన్ని ఆ చెప్పడం ద్వారానే ఎన్కాష్ అవుతుంది స్వామి. దీవరాత్రులు దాన్ని చెప్పడం ద్వారా, సాతాను పారిపోతాడు. దూతలు మా సేవ చేయడం మొదలు పెడతారు, మా పిల్లల సేవ చేస్తారు, మా కుటుంబం సేవ, మా కుటుంబం రక్షింపడుతుంది. ప్రతి మేలు మేము అనుభవిస్తాం. విన్న బిడ్డలు మేము అందరము వీడు పాటించడానికి సహాయం చేయమని యేసయ్య నామములో వేడుకొచ్చున్నాం తండ్రి. దేవుని ఆశీర్వాదం తీసుకుంది 2 చేతులు ఎత్తి. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సాహసం మనకు మన కుటుంబాలకు ఇప్పుడు సదాకాలం తోడేనుగాక.